హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్ ఈ చాప్టర్కి సంబంధించి కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. సో వాట్ ఈస్ దేర్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్? మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమి, ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఏమేమి క్లాసిఫికేషన్స్ ఉన్నాయి, టైప్స్ ఆఫ్ స్కీమ్స్ ఏమున్నాయి, మ్యూచువల్ ఫండ్స్ పెట్టడం వల్ల అడ్వాంటేజెస్ ఏమి అండ్ డిసడ్వాంటేజెస్ ఏమి అండ్ డ్రాబ్యాక్స్ ఏమున్నాయి అండ్ మ్యూచువల్ ఫండ్స్లో టర్మ్స్ ఏమి అసోసియేట్ అయినాయి, రూల్స్ ఫైనాన్షియల్ ఇన్వెస్టర్ ఇన్స్టిట్యూషన్స్కి వాళ్ళకి సంబంధించిన రూల్స్ ఏముంటాయి, వీటన్నిటి గురించి తెలుసుకుందాం. సో దట్ మ్యూచువల్ ఫండ్ విల్ బీ అవైలబుల్. అండ్ మనం ఎవ్రీ మ్యూచువల్ ఫండ్లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటే ఎంతైనా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అని చెప్తారు. సో 500, 200, 100 అండ్ సింపుల్గా ఒక పాయింట్ని చెప్తారు ప్రతి ఒక్క దానిలో. సో టర్మ్స్ అండ్ కండిషన్ని ప్రాపర్గా చదవండి, ప్రాపర్గా చదివి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ని ప్రాపర్గా చదివిన తర్వాతనే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి అని ప్రతి ఒక్క ఆఫర్ డాక్యుమెంట్లో ఉంటుంది. దట్ ఈస్ మ్యూచువల్ ఫండ్కి సంబంధించి. సో నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. సో ఒక పర్సన్ అనుకుందాం. సో ఈ పర్సన్ వచ్చేసి ఒక ఫాదర్ అండ్ ఒక ఫాదర్కి సంబంధించి ఒక 2 persons, ఒక డాటర్ ఉంది అండ్ ఒక సన్ ఉంది. డాటర్ అంటే ఆల్వేస్ లిటిల్ ప్రిన్సెస్ కాబట్టి డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ అండ్ వేరే సన్ వచ్చేసి లిటిల్ ప్రిన్సెస్ ఏముండదు అట్లా. సో డాటర్ వచ్చేసి లిటిల్ ప్రిన్సెస్ ఆల్వేస్. ఇప్పుడు ఒక పర్సన్, ఎవరైనా పర్సన్, ఈ పర్సన్ మీన్స్ ఒక ఫాదర్ వాళ్ళ మ్యారేజ్ చేయాలి అనుకున్నప్పుడు, ఈ పర్సన్ మ్యారేజ్ చేయాలనుకున్నప్పుడు ఇతని మ్యారేజ్ మీన్స్ అతని యొక్క సన్ మ్యారేజ్ చేయడం అంటే సింపుల్గా సెర్చ్ చేయడము అండ్ ఇతను ఆఫ్టర్ మ్యారేజ్ ఇతను చూసుకునే దాన్ని బట్టి వచ్చిన వాళ్ళు ఉండడమా, వెళ్ళిపోవడమా, కాంప్రమైజ్ కావడమా, అడ్జస్ట్ కావడమా అది ఉంటుంది. ఇది సో డైరెక్ట్ రిస్క్ అనేది చాలా రిస్క్ ఉంటుంది. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది మీ చేతిలో ఉండేది మీన్స్ మ్యారేజ్ చేయడం అనేది ఇది ఇక్కడ ఉంటుంది. నో ఎమోషన్స్. ఇక్కడ అలా కాదు. ఇన్ డేస్ అంటే నార్మల్ డేస్లో ఎలా ఉన్నారో ఎలా లేదు, అట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్లో మీన్స్ అట్ ద టైమ్ ఆఫ్ మెచ్యూరిటీలో దే మస్ట్ గెట్ మోర్ ఎమోషనల్. సో ఎమోషనల్ కనెక్ట్ అనేది ఉంటుంది. సో మ్యూచువల్ ఫండ్లో కూడా మీకు ఎమోషనల్ కనెక్ట్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి వీళ్ళకి అండ్ గెట్టింగ్ మోర్ మనీ ఆర్ గెట్టింగ్ డౌరీ, దట్ టైప్ ఆఫ్ గెట్టింగ్స్. సో ఇక్కడ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ అమౌంట్స్ పెట్టేది ఉంటుంది కాబట్టి ఎక్స్పెక్టేషన్ తక్కువ ఉంటుంది, బట్ ఎమోషనల్ ఎక్కువ ఉంటుంది. దట్ ఈజ్ మ్యూచువల్ ఫండ్కి సంబంధించి చూసుకుంటే ఇది మన స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ అంటే ఒక మ్యారేజ్ చేయడం, ఎవరిది సన్ మ్యారేజ్ చేయడం లాంటిది. అండ్ మ్యూచువల్ ఫండ్ అంటే దిస్ ఈజ్ లైక్ యాజ్ మ్యూచువల్ ఫండ్ డాటర్ మ్యారేజ్ అనమాట. సో ఇక్కడ రిస్క్ అనేది వీళ్ళు చాలా కేరింగ్ అనేది ఎక్కువ తీసుకుంటారు ఇక్కడ. అందుకే మనకి రిస్క్ అనేది తగ్గడానికి చాలా తగ్గిస్తారు. ఇక్కడ రిస్క్ టేకరే ఇక్కడ. సో హై పర్సన్స్ని తీసుకోవాలి, హై అమౌంట్ వచ్చేలాగా చూసుకోవాలి అని ఉంటారు. దట్ ఈజ్ మ్యూచువల్ ఫండ్కి వచ్చేస్తే ఫస్ట్ ఎగ్జాంపుల్ సంబంధించి. సో ఇంట్రడక్షన్ తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూచువల్ ఫండ్ అంటే ఒక ట్రస్ట్. అది పూల్ చేస్తుంది రిసోర్సెస్ని, ఇన్వెస్టర్కి సంబంధించిన పూల్ చేస్తుంది క్యాపిటల్ మార్కెట్లో. అండ్ పార్ట్ ఆఫ్ ఓనర్ ఆఫ్ అసెట్స్ మ్యూచువల్ ఫండ్స్. ఫండ్ ఈజ్ మేనేజ్డ్ బై, ఈ ఫండ్ని మేనేజ్ చేసేది ఎవరు? ఒక ప్రొఫెషనల్ పర్సన్సే మేనేజ్ చేస్తారు. ఏ ఫండ్స్నైనా ఎవరు పడితే వాళ్ళకి కలెక్ట్ చేయరు. సో టేక్ కేరింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎక్కడైనా డాటర్స్ మ్యారేజ్ అంటే కంపల్సరీ టేక్ కేరింగ్ ఎక్కువనే చేస్తారు. నెక్స్ట్ హూ ఇన్వెస్ట్ మనీ కలెక్టెడ్ ఫ్రమ్ వేరియస్ ఇన్వెస్టర్స్ ఇన్ స్టాక్స్, బాండ్స్ అదర్ దెన్ సెక్యూరిటీస్ అకార్డింగ్ టు స్టేటెడ్ ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్స్. సో ఇక్కడ స్కీమ్స్లో ఇన్వెస్ట్మెంట్ ఈజ్ గోస్ అప్ ఆర్ గోస్ డౌన్. సో ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత అది ఇంక్రీజ్ అయినా కావచ్చు, డిక్రీజ్ అయినా కావచ్చు. రిటర్న్స్ ఆఫ్ దిస్ ఇంక్రీజ్ అండ్ వైస్ వర్సా. నెట్ ఇన్కమ్ ఫండ్ అలాంగ్ విత్ క్యాపిటల్ అప్రిషియేషన్ ఇన్వెస్ట్మెంట్స్ అమాంగ్ యూనిట్ హోల్డర్స్. సో వాట్ ఎవర్ రిటర్న్స్ వచ్చినాయంటే ప్రతి ఒక్కటి షేర్ చేస్తారు. సో ప్రపోర్షనేట్గా షేర్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డాటర్స్ మ్యారేజ్ చేస్తున్నారంటే ఫాదర్ కంపల్సరీ వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ అనేది పెరిగిపోతుంది, అన్నింటినీ ప్రపోర్షనేట్గా చేసేస్తారు. వాళ్ళ సన్ అనుకోండి, సో నువ్వు ఈ డీటెయిల్స్ చూసుకో, నువ్వు ఇవి చూసుకో అది ఎక్కువ ఉంటుంది. సో బాండింగ్ అనేది. నెక్స్ట్ వేర్ సేమ్ అట్లనే మనకి ఇక్కడ ప్రపోర్షనేట్లో అల్టిమేట్ ప్రపోర్షన్లో చూసుకుంటారు. నెక్స్ట్ క్యాపిటల్ మార్కెట్కి సంబంధించి ఇక్కడ ఎట్లుంటుందంటే ఫండ్ హౌస్ ఛార్జెస్ బేస్డ్ ఆన్ ద వాల్యూ ఆఫ్ అసెట్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇన్వెస్టర్ ఉంటాడు. ఆ ఇన్వెస్టర్
ఆ యొక్క మనీని పూల్ చేస్తారు ఒక ఫండ్లో, అండ్ అతను ఏం చేసుకుంటారంటే పాస్ బ్యాక్ టు రిటర్న్స్. సో ఇతను రిటర్న్స్ని తీసుకుంటారు. అండ్ ఈ మ్యూచువల్ ఫండ్స్ వల్ల మ్యూచువల్ బెనిఫిట్ ఏమి అంటే, ఇన్వెస్టింగ్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ వల్ల మ్యూచువల్ ఫండ్స్ ఇక్కడ ఎక్స్పర్ట్ జాబ్ ప్రజెంట్ అవుతుంది. ఎవరు పడితే వాళ్ళు డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కాదు, ఒక ఎక్స్పర్ట్ అనేవాళ్ళు ఉంటారు. అండ్ రెగ్యులర్లీ అండ్ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. డెలివర్డ్ గుడ్ రిటర్న్ ఇన్ ద లాంగ్ రన్. సో లాంగ్ రన్లో గుడ్ రిటర్న్స్ని తీసుకోవాలంటే మీరు మ్యూచువల్ ఫండ్స్లోకి వెళ్ళండి. That is why over 2 crores investors have faith and invest in మ్యూచువల్ ఫండ్స్. సో ఇక్కడ మ్యాక్సిమం 2 crores వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసిన మ్యూచువల్ ఫండ్స్లో మ్యూచువల్ బెనిఫిట్ తీసుకోవడానికి అని చెప్తున్నారు. నెక్స్ట్, వాట్ ఈజ్ మ్యూచువల్ ఫండ్? సో మ్యూచువల్ ఫండ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫండ్ అది ట్రస్ట్ చేస్తుంది పూల్ ఆఫ్ సేవింగ్ నెంబర్ ఆఫ్ ఇన్వెస్టర్స్. సో నెంబర్ ఆఫ్ ఇన్వెస్టర్స్ యొక్క రిసోర్సెస్ని ఆర్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ యొక్క మనీని పూల్ చేస్తుంది. ఏ దానికోసం పూల్ చేస్తుంది అంటే టు షేర్ కామన్ గోల్. అందరికీ గోల్ ఏముంటుంది? ఎర్న్ మనీ. సో రిటర్న్స్ అనమాట. ఎర్న్ మనీ అంటే రిటర్న్స్ అనమాట. సో రిటర్న్స్ అనేది కామన్ గోల్ కాబట్టి ఆ కామన్ గోల్ ఉన్న వాళ్ళందరినీ ఒక చోట పెట్టి వాళ్ళ దగ్గర నుంచి సమ్ అమౌంట్ని తీసుకొని వెళ్ళి మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ మార్కెట్ నుంచి వచ్చిన అమౌంట్ని రిటర్న్స్ని మళ్ళీ బ్యాక్ టు ఇన్ ప్రపోర్షనేట్ వాళ్ళకి షేర్ చేయడమే మ్యూచువల్ ఫండ్ యొక్క మేజర్ మ్యూచువల్ ఫండ్. మొత్తం ఆ వర్క్ మ్యూచువల్ ఫండే చూసుకుంటుంది. సో ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్లో వచ్చేసి త్రూ ఇష్యూ యూనిట్స్ అనేది ఎట్లా ఇష్యూ చేయొచ్చు? అది క్యాపిటల్ మార్కెట్లో షేర్స్లో అయినా వేయచ్చు, డిబెంచర్స్లో వేయచ్చు, ఆర్ మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్లో వేయచ్చు, కమర్షియల్ పేపర్స్, సర్టిఫికేషన్ ఆఫ్ డిపాజిటరీ ఆర్ ట్రెజరర్ బాండ్ ఎట్లయినా మీకు ఇష్యూ చేయొచ్చు, నో ఇష్యూ. నెక్స్ట్, హూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్? మ్యూచువల్ ఫండ్స్ ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే, ఎవరైతే సర్ప్లస్లో ఇన్వెస్టబుల్ సర్ప్లస్ లిటిల్ అమౌంట్ని ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారో few thousand rupees can invest in mutual funds by buying units of particular mutual fund scheme that has defined investment objective. అంటే మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్ ఏమి, మీ యొక్క స్ట్రాటజీస్ ఏమి, దాన్ని బేస్ చేసుకొని మీరు ఆ ఫండ్ని సెలెక్ట్ చేసుకోవాలి. హౌ మ్యూచువల్ ఫండ్ వర్క్? మ్యూచువల్ ఫండ్ అనేది ఎట్లా వర్క్ చేస్తుంది? ద మనీ కలెక్టెడ్ ఫ్రమ్ ద ఇన్వెస్టర్ ఈజ్ ఇన్వెస్టెడ్ బై ద ఫండ్ మేనేజర్ ఇన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సెక్యూరిటీస్. దిస్ కుడ్ రేంజ్ ఫ్రమ్ షేర్స్ అండ్ డిబెంచర్స్ ఇన్ ద మనీ మార్కెట్ డిపెండింగ్ అపాన్. ఇక్కడ ఎవరైతే మన పర్సన్స్ ఉంటారు కదా, ఫండ్ మేనేజర్ అనే ఒక పర్సన్ ఉంటారు, అతను డిఫరెంట్ సెక్యూరిటీస్కి సంబంధించి డిఫరెంట్ పర్సన్స్ దగ్గర నుంచి అమౌంట్ని కలెక్ట్ చేసుకొని డిఫరెంట్ సెక్యూరిటీస్లో అతను ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటారు. బేస్డ్ ఆన్ అతను ఉన్న డిపెండెంట్ స్కీమ్ ఆబ్జెక్టివ్స్ ప్రకారం. వాళ్ళ ఆబ్జెక్టివ్స్ ఏముంటాయి? నాకు ఒక 3 years తర్వాత 14% రిటర్న్ కావాలి, 12% రిటర్న్ కావాలి, 10% రిటర్న్ కావాలి. ఇట్లా ఉన్న ఆబ్జెక్టివ్స్ని అన్నీ తీసుకొని ఆ ఆబ్జెక్టివ్స్ ప్రకారం ఫండ్ మేనేజర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి వచ్చిన అమౌంట్ని ప్రపోర్షనేట్లో షేర్ చేస్తాడు. నెక్స్ట్, షుడ్ వి ఇన్వెస్ట్ ఇన్ స్టాక్ మార్కెట్ ఆర్ మ్యూచువల్ ఫండ్? సో మ్యూచువల్ ఫండ్స్లో స్టాక్ మార్కెట్ ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే ఒక గోల్ని సెట్ చేయండి. గోల్ని సెట్ చేసి అండ్ డిసైడెడ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఈక్విటీ. అప్పుడు మీకు ఒక క్వశ్చన్ అనేది అరైజ్ కావాలి. ఇన్వెస్ట్ ఇన్ స్టాక్ ఆర్ మ్యూచువల్ ఫండ్? విల్ యూ నీడ్ టు డిసైడ్ విచ్ కైండ్ ఆఫ్ ఇన్వెస్టర్ యు ఆర్. నువ్వు ఎటువంటి ఇన్వెస్టర్ అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. సో నువ్వు స్టాక్ మార్కెట్కి పోవాలా ఆర్ మ్యూచువల్ ఫండ్కి పోవాలా? సో నువ్వు స్టాక్ మార్కెట్కి పోతే ఎట్లుంటుంది అండ్ రిటర్న్స్ వస్తాయి, రిస్క్ కూడా ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్లో రిటర్న్స్ ఉంటుంది, రిస్క్ అనేది తక్కువ ఉంటుంది. దట్ ఈస్ ద కేస్. అండ్ ఫస్ట్లీ కన్సిడర్ ఇఫ్ యూ హ్యావ్ కైండ్ ఆఫ్ డిస్పోజబుల్ ఇన్కమ్ టు ఇన్వెస్ట్ ఇన్ 15 to 20 stocks. This is how many stocks you will have invest if you want to create a well diversified portfolio. Remember the familiar adage, do not put all eggs in one basket. సో ఎప్పటికీ మనం అన్నిటిని తీసుకొని వచ్చి, సో అన్నిటినీ ఎగ్స్ ఏవైతే ఉంటావో ప్రతి ఒక్క ఎగ్స్ని ఒకటే బాస్కెట్లో పెట్టినా అంటే ఒకవేళ ఆ బాస్కెట్కి ప్రాబ్లం వచ్చిందంటే ఆ బాస్కెట్లో కింద పడినా అనుకోండి అన్ని ఎగ్స్ అనేది డ్యామేజ్ అయిపోతాయి. సో దట్ ఆ రిస్క్ అనేది ఉండకుండా వీళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్క బాస్కెట్లో 1 egg, 1 tomato, 1 ఆలు, 1 బ్రింజల్ అన్నీ అట్లా డిఫరెంట్ ఐటమ్స్లో
ఇన్వెస్ట్మెంట్ చేయడమే మ్యూచువల్ ఫండ్స్ అనమాట. సో మెనీ బిగినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫోకస్ అనేది మామూలుగా మనకి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు అడ్వర్టైజ్మెంట్ చేసేవాళ్ళు ఎట్లా అడ్వర్టైజ్మెంట్ చేస్తారో ఇందులో రిస్క్ ఉంటుంది. సో మీరు తక్కువ అమౌంట్తో ఇన్వెస్ట్మెంట్ చేయండి అంటారు. సో మ్యాక్సిమం మనమేమనుకుంటాము 1000 రూపీస్ పెడదాం, 2000 రూపీస్ పెడదాం, 5000 రూపీస్ పెడదాం అని అనుకుంటారు. సో మీరు ఎప్పుడైతే లెస్ అమౌంట్స్ పెడుతుంటే మీకు పడే బ్రోకరేజే మీకు వచ్చే రిటర్న్ని తినేస్తుంది. సో యువర్ రిటర్న్ విల్ బీ ఈట్ బై యువర్ బ్రోకరేజ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇన్వెస్ట్మెంట్ మార్కెటింగ్కి సంబంధించి స్టాక్ మార్కెట్ కోడ్ని తీసుకున్నప్పుడు వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏమంటే నీకు 1% సేల్ చేసిన ఆర్ బై చేసిన, సెల్ చేసినప్పుడు నీకు బ్రోకరేజ్ వస్తుంది, బై చేసినప్పుడు నీకు బ్రోకరేజ్ వస్తుంది. అంటే నీకు సెల్ చేసినప్పుడు బ్రోకరేజ్ పడుతుంది, బై చేసినప్పుడు బ్రోకరేజ్ పడుతుంది. అండ్ నేను ఎవరైతే రిఫర్ చేసినప్పుడు నాకు అమౌంట్ వస్తుంది. నీ అకౌంట్ని మెయింటైన్ చేస్తున్నప్పుడు నీకు యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్గా కలెక్ట్ చేసిన ఆ అమౌంట్ వస్తుంది. సో నీకు ఇవన్నీ బై సెల్, నువ్వు తక్కువ అమౌంట్లు బై సెల్ చేసుకుంటూ కూర్చున్నావా అంటే నీకు అల్టిమేట్గా ఎంతైతే రిటర్న్ వస్తుందో, సో 500కి బై చేసింటావు అండ్ 600కి సేల్ చేసింటావు. సో నీకు ఈ 500 బై చేసినప్పుడు ఒక 30 రూపీస్ బ్రోకరేజ్ పడి ఉంటుంది, 600 సేల్ చేసినప్పుడు ఒక 30 రూపీస్ బ్రోకరేజ్ పడి ఉంటుంది. నీకు 100 రూపీస్ వచ్చిందని నువ్వు అనుకుంటావు. అండ్ ఇక్కడ 60 రూపీస్ ఇక్కడ పోతే నీకు 40 రూపీస్ వచ్చి ఉంటుంది. ఈ 40 నాకు టోటల్ ఇన్కమ్ కదా, నాకు ఇన్కమ్ పెరిగినట్లే కదా అంటే నో, ఏఎంసీ ఛార్జెస్ అనేది ఒకటి పడుతుంటుంది నీకు మళ్ళీ. అండ్ దీనిలో ఎస్టీటీ ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే స్టాక్ సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అనేది ఒకటి ఉంటుంది. సో ఆ ట్యాక్సెస్ ఇది ఈ 60 ఎవరికంటే నువ్వు పే చేసింది ఎవరైతే నువ్వు యూజ్ చేస్తున్నావో దట్ యాప్, దట్ ఈజ్ ఏంజల్ కానీ ఐఏఎఫ్ఎల్ కానీ ఏవైతే యాప్ యూజ్ చేస్తున్నావో వాళ్ళకి నువ్వు 60 రూపీస్ పే చేస్తున్నావు. అండ్ ఈ 40లో మళ్ళీ ఒక 20 రూపీస్ ఆర్ ఏఎంసీ ఛార్జెస్ అలా కలెక్ట్ చేసుకుంటారు. అండ్ గవర్నమెంట్కి నువ్వు పే చేయాల్సి ఉంటుంది, ఎస్టీటీ పే చేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ దట్ నీకు ఈ 60 నీకు 100 వచ్చింది కదా, ఈ 100 పైన నీకు క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేషన్ ఉంటుంది. సో ఇవన్నీ నీకు పోయిన తర్వాత నీకు మిగిలేది అల్టిమేట్గా మైనస్లో వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో చిన్న అమౌంట్స్లో మేము ఫస్ట్ స్టాక్ మార్కెట్ నేర్చుకోవాలి అనుకుంటే చిన్న అమౌంట్స్ పెట్టాలి కదా అనుకుంటే చిన్న అమౌంట్స్ పెట్టుకుంటే చిన్న అమౌంట్స్లో పెద్ద బ్రోకరేజ్తో మొత్తం లాస్ అయిపోతుంది అట్ ద ఎండ్కి చూసుకున్నప్పుడు. నెక్స్ట్ స్టెప్, డూ యూ హ్యావ్ టైమ్ టు పిక్ స్టాక్స్? యూ నీడ్ టు ఇన్వెస్ట్ కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ టైమ్ రీడింగ్. అంటే మీరు కొంత నాలెడ్జ్ అనేది తెచ్చుకోవాలి. న్యూస్ పేపర్స్ చదివి కానీ, ఆ మ్యాగజైన్స్ చదివి కానీ, ఆ యాన్యువల్ రిపోర్ట్ని చూసి కానీ, ఆ క్వార్టర్లీ రిపోర్ట్ని చూసి కానీ, క్వార్టర్లీ అప్డేట్స్ ఇవన్నీ చూసి ఏ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ లాస్ట్ క్వార్టర్ మంచి ప్రాఫిట్ని ఇచ్చింది, మంచి డివిడెండ్ని పే చేసింది, సో వీ విల్ ఇన్వెస్ట్. అండ్ గ్రోయింగ్ మార్కెట్ ఏదో ఉంది, ఐటీ గ్రోయింగ్ మార్కెట్ ఉంది, కన్స్ట్రక్షన్ అనేది ఇప్పుడు తగ్గిపోయింది. సో ఇట్లా ఏ మార్కెట్ ఉంది, ఏ గ్రోత్ ఉంది, ఏ తగ్గుతుంది అవన్నీ మీకు తెలియాలి. సో అప్పుడే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి లవబుల్ అవుతారు. నెక్స్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ లవ్ ద థ్రిల్, సో నువ్వు థ్రిల్ని లవ్ చేయడానికి రెడీగా ఉంటే అప్స్ అండ్ డౌన్స్ ఇన్ ద స్టాక్ మార్కెట్, ఇఫ్ యూ ఫైండ్ యువర్ సెల్ఫ్ టర్నింగ్ టు బిజినెస్ ఛానల్ అండ్ బిజినెస్ న్యూస్ పేపర్ హోపింగ్ దట్ యూ కెన్ పిక్ ద నెక్స్ట్ ఇన్ఫోసిస్. సో నువ్వు ఎప్పుడైతే లవ్ చేస్తావో, ఏది థ్రిల్ని లవ్ చేస్తే స్టాక్ మార్కెట్లో, అప్పుడు నువ్వు నెక్స్ట్ ఇన్ఫోసిస్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయొచ్చు. అదర్ వైజ్ హ్యాండ్ ఓవర్ యువర్ మనీ టు ద ప్రొఫెషనల్ మేనేజర్, మ్యూచువల్ ఫండ్ కుడ్ బి బెస్ట్ అవెన్యూ. సో ఇవన్నీ నేను చేయలేను, న్యూస్ పేపర్ చదవాలి, మ్యాగజైన్ చదవాలి, థ్రిల్ ఎంజాయ్ చేయాలి, అవన్నీ కాదు అని నువ్వు అనుకుంటే నీకున్న అమౌంట్ని తీసుకొచ్చి ఒక ఫండ్ మేనేజర్కి ఇస్తే ఆ ఫండ్ మేనేజర్ ఇన్వెస్ట్మెంట్ చేసి నీకు వచ్చిన రిటర్న్స్ని బ్యాక్ ఇస్తే దట్ ఈజ్ మ్యూచువల్ ఫండ్. నెక్స్ట్, క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్లో క్లాసిఫికేషన్ వచ్చేసి 3 క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఓపెన్ ఎండ్, అండ్ సెకండ్ వచ్చేసి క్లోజ్ ఎండ్ ఫండ్స్, అండ్ థర్డ్ వచ్చేసి ఇంటర్వెల్ ఫండ్స్. ఓపెన్ ఎండ్ ఫండ్స్ అంటే ఏమంటే మనకి ఎంట్రీకి అండ్ ఎగ్జిట్ టైంకి ఎనీ టైం మనం ఎంటర్ కావచ్చు, ఎనీ టైం మనం ఎగ్జిట్ కావచ్చు. ఈ ఫెసిలిటీని ప్రొవైడ్ చేసేది ఓపెన్ ఎండ్. అండ్ ఇది రిడెంప్షన్ పీరియడ్ అనేది ఇండెఫినైట్ ఉంటుంది. అండ్ క్లోజ్ ఎండ్ స్కీమ్ అంటే అట్ ది టైమ్ ఆఫ్ ఎంటరింగే నీకు ఒక ఆఫర్ లెటర్ ఉంటుంది కదా, ఆఫర్ డాక్యుమెంట్. సో ఆఫర్ డాక్యుమెంట్లో
ప్రొవైడ్ చేస్తాడు. లిమిటెడ్ లైఫ్ ఉంటుంది. ఈ లిమిటెడ్ టైప్లో కార్పస్ ఈజ్ లిక్విడేటెడ్. ఇన్వెస్టర్ హ్యాస్ టు ఎగ్జిట్ ఫర్ ద స్కీమ్ బై సెల్లింగ్ ద స్టాక్ అట్ ద ఎక్స్పైరీ టైమ్. సో అది ఎక్స్పైరీ టైం వచ్చినప్పుడు, అంటే నీకు 3 years టైం చెప్పినా అంటే నువ్వు మినిమం 3 years ఉండాలి. 3 years తర్వాతనే నువ్వు సేల్ చేయాలి. ఆ 3 years తర్వాత నువ్వు రిడెంప్షన్ చేసుకోవాలంటే రిడెంప్షన్ చేసుకోవచ్చు, ఆర్ రీప్రైజ్ చేసుకోవాలనుకుంటే రీప్రైజ్ చేసుకోవచ్చు. ఎనీ ఆప్షన్. నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ స్కీమ్ ఏమంటే క్లాసిఫికేషన్ ఇంటర్వెల్. సో ఇంటర్వెల్ ఫండ్స్ అంటే అదే కాంబినేషన్. ఈ రెండింటిని కలిపి, ఇది ఓపెన్ ఎండ్ స్కీమ్ని, క్లోజ్ ఎండ్ స్ట్రక్చర్ని రెండింటిని కలిపి తీసుకుని ది స్కీమ్ ఆర్ ఓపెన్ ఫర్ బోత్ పర్చేజ్ అండ్ రిడెంప్షన్ డ్యూరింగ్ ప్రీ స్పెసిఫైడ్ ఇంటర్వెల్స్. అంటే నీకు ముందే నేను మంత్లీ ఆర్ క్వార్టర్లీ ఆర్ ఫైనాన్షియలీ ఆర్ యాన్యువల్లీ ఇట్లా చూసుకుంటాము. సో అట్ ద ప్రివేలింగ్ మీన్స్ నువ్వు ఏదైతే మంత్ ఎండింగ్ కానీ క్లోజ్ ఎండింగ్ కానీ నువ్వు రిడెంప్షన్ చేయాలనుకుంటే రిడెంప్షన్ ఆర్ మెచ్యూరిటీగా రీప్రైజింగ్ చేయాలంటే రీప్రైజింగ్గా ఆ రోజు ఎన్ఏవి ఏముంది ఆ ఎన్ఏవి బేస్కో నీకు అమౌంట్ని రిడెంప్షన్కి ప్రొవైడ్ చేస్తారు. సో దిస్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు బి రిజిస్టర్డ్ ఆన్ ద స్టాక్ ఎక్స్చేంజ్ యాజ్ ది బిల్ట్ ఇన్ రిడెంప్షన్ విండోలోనే ఇంతే. అండ్ దే కెన్ మేక్ ఫ్రెష్ ఇష్యూస్ ఆఫ్ ఇన్వెస్ట్ డూయింగ్ స్పెసిఫైడ్ ఇంటర్వెల్ పీరియడ్ అట్ ద ప్రివేలింగ్ ఎన్ఏవి బేస్డ్ ప్రైస్. సో ఆ రోజు ఎన్ఏవి ప్రైస్ ఎంత ఉందో ఆ ప్రైస్తోని నువ్వు మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే రీఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అందుకే ఇక్కడ మెచ్యూరిటీ పీరియడ్ అనేది నీకు డిఫైన్ చేయరు. నెక్స్ట్ పోర్ట్ఫోలియో క్లాసిఫికేషన్. సో పోర్ట్ఫోలియోలో క్లాసిఫికేషన్స్ ఏముంటాయంటే ఈక్విటీ ఫండ్గా ఆర్ డెట్ ఫండ్స్గా ఆర్ స్పెషల్ ఫండ్స్గా. సో 3 టైప్స్ ఉంటాయి మన క్లాసిఫికేషన్స్. 3 క్లాసిఫికేషన్స్ ఏది ఓపెన్ ఎండ్ ఫండ్స్, క్లోజ్ ఎండ్ ఫండ్స్ అండ్ ఇంటర్వెల్ ఫండ్స్. అండ్ పోర్ట్ఫోలియో క్లాసిఫికేషన్ వచ్చేసి ఈక్విటీ ఫండ్స్, డెట్ ఫండ్స్ అండ్ స్పెషల్ ఫండ్స్. సో 3 types ఆఫ్ ఫండ్స్ ఉంటాయి. సో ఈక్విటీ ఫండ్స్ అంటే ప్రైమర్లీ ఇన్ ద స్టాక్స్ ఏ షేర్ ఆఫ్ స్టాక్స్ రిప్రజెంట్ ఏ యూనిట్ ఆఫ్ ఓనర్షిప్ ఇన్ ఏ కంపెనీ. ఏ కంపెనీ సక్సెస్ఫుల్లీ షేర్ హోల్డర్స్ కెన్ ప్రాఫిట్ ఇన్ 2 ways. సో వాళ్ళు 2 waysలో ప్రాఫిట్ని ఎర్న్ చేసేదే ఈక్విటీ ఫండ్స్. 1 వచ్చేసి స్టాక్ మే ఇంక్రీజ్ ఇన్ వాల్యూ. సో వాల్యూలో ఇంక్రీజ్ అయినప్పుడు ఆర్ కంపెనీ కెన్ పాస్ ఇట్స్ ప్రాఫిట్స్ టు షేర్ హోల్డర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డివిడెండ్. సో కంపెనీ స్టాక్ వాల్యూ పెరిగినప్పుడు అప్పుడైనా బెనిఫిట్ ఉంటుంది, ఆర్ కంపెనీనే డివిడెండ్ ఫామ్లో ఇచ్చినప్పుడు మాత్రమే మనకి బెనిఫిట్ ఉంటుంది. ఈ 2 కేసెస్లో మాత్రమే నీకు ఇన్కమ్, రిమైనింగ్ అన్ని కేసెస్లో నీకేమీ ప్రొవైడ్ చేయదు. సో ఈక్విటీ అంటే నువ్వు కంపల్సరీ రిస్క్ తీసుకుంటావు కాబట్టి నీకు రిటర్న్స్ ఉండొచ్చు ఎప్పుడు కంపెనీ ప్రొఫైల్ అంతా బాగుంటాయి. ఒకవేళ కంపెనీ ప్రొఫైల్ బాగా లేకుంటే నీకు రాకపోవచ్చు. కంపెనీ ఫెయిల్స్, ఇఫ్ కంపెనీ ఫెయిల్ అయిందనుకో షేర్ హోల్డర్ ఆల్సో లాస్ అవుతాడు, ఎంటైర్ వాల్యూని లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. హౌఎవర్ షేర్ హోల్డర్ ఈజ్ నాట్ లయబుల్ ఫర్ డెట్ ఆఫ్ ద కంపెనీ. సో కొంతవరకు డెప్త్కి కంపెనీ యొక్క డెప్త్కి షేర్ హోల్డర్ ఏమి రెస్పాన్సిబుల్ కాదు. నా ఈక్విటీ ఫండ్స్ వచ్చేసి 4 types ఉంటాయి. ఒకటి వచ్చేసి గ్రోత్ ఫండ్స్ అండ్ ఇంకోటి వచ్చేసి అగ్రెసివ్ ఫండ్స్, ఇంకోటి వచ్చేసి ఇన్కమ్ ఫండ్స్, ఇంకోటి వచ్చేసి బ్యాలెన్స్డ్ ఫండ్స్. అది తీసేసిన కాబట్టి మనం డిస్కషన్ అవసరం లేదు. సో ఫస్ట్ గ్రోత్ ఫండ్స్, అగ్రెసివ్ ఫండ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్, ఇన్కమ్ ఫండ్స్. సో ఇన్కమ్ ఫండ్స్లో ఫస్ట్ గ్రోత్ ఫండ్స్ అంటే ఏమి, ఇది ఒక లాంగ్ టర్మ్ క్యాపిటల్ అప్రిషియేషన్ టు ద ఇన్వెస్టర్ అండ్ బెస్ట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్. సో నువ్వు చాలా రోజులు చదువుతావు, నీకు ఒక 5 years తర్వాత మీరు మ్యారేజ్ చేయాలనుకుంటున్నారు, మీ డాటర్ది ఆర్ మీ సన్కి అయితే అమౌంట్స్ వచ్చేదే ఉంటుంది. లేదంటే డాటర్కి మీరు మ్యారేజ్ చేయాలనుకుంటే అమౌంట్స్ కావాల్సి ఉంటుంది కాబట్టి ఒక 5 years తర్వాత. సో 5 years ప్లానింగ్ గ్రోత్ ఫండ్స్లో నువ్వు పెట్టినామంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి నీకు మంచి క్యాపిటల్ అప్రిషియేషన్ అనేది వస్తుంది అట్ ద ఎండ్కి సంబంధించి. నెక్స్ట్ aggressive funds, they look for super normal returns for which investment is made in startups or IPOs and speculative shares. They are the best investors willing to take the risk. So aggressive funds అంటే ఏమి, రిస్క్ని తీసుకునే వాళ్ళు. ఇక్కడ నార్మల్లీ సూపర్ నార్మల్ రిటర్న్స్ అనేది వస్తుంది. సో ఎవరైతే స్టార్టప్స్ ఉంటారో, ఎవరైతే ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్స్ వాళ్ళు ఉంటారో, ఎవరైతే స్పెక్యులేటివ్ షేర్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ ఈ కేటగిరీలో వస్తారు. గ్రోత్ అంటే అట్ ద ఎండ్ అంటే రిస్క్ ఏం లేకుండా ఒక మంచి క్యాపిటల్ అప్రిషియేషన్ రావాలనుకునే వాళ్ళు. అగ్రెసివ్ అంటే అగ్రెసివ్ ఉండడం అంటే నాకు రిటర్న్ కావాలి అని ఒక అగ్రెసివ్ మోడ్లో ఉండేవాళ్ళు. వీళ్ళంతా ఐపీఓలో, స్పెక్యులేటివ్లో ఆర్ ఈ స్టార్టప్స్లో వాళ్ళలో చూసుకుంటారు. నెక్స్ట్ ఇన్కమ్ ఫండ్స్ అంటే దే సీక్ టు మ్యాక్సిమైజ్ ప్రజెంట్ ఇన్కమ్ ఆఫ్ ఇన్వెస్టర్ బై యూజింగ్ ద సేఫ్ స్టాక్ పేయింగ్ హై క్యాష్ డివిడెండ్స్. ఇక్కడ ఏమంటే ఫోకసింగ్ ఆన్ ఇన్కమ్స్ పైన ఫోకసింగ్ ఉంటుంది. అంటే హై హీల్ రావాలనుకుంటారు, అట్ ద సేమ్ టైం సేఫ్ స్టాక్స్ అయి ఉండాలి అనుకుంటారు. నెక్స్ట్
తర్వాత వచ్చేసి డెప్ట్ ఫండ్స్ వచ్చేసి మ్యాక్సిమం టూ టైప్స్ ఉంటాయి. ఒకటి బాండ్ ఫండ్, ఇంకోటి గిల్ట్ ఫండ్. సో బాండ్ ఫండ్లో ఏం చెప్తారంటే ది ఇన్వెస్ట్ ఇన్ ఇన్కమ్స్ సెక్యూరిటీస్, దట్ ఈస్ ఇన్ ఫిక్స్డ్ ఇన్కమ్ వచ్చే సెక్యూరిటీస్ పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాండ్ ఫండ్స్ అంటారు. ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీలో మళ్ళీ 2 టైప్స్గా అనుకోవచ్చు. ఒకటి ఇక్కడ ఏమంటే గవర్నమెంట్ బాండ్స్, ఇన్వెస్టర్స్ ట్యాక్స్ ఫ్రీ బాండ్స్, ఆర్ హై గ్రేడ్ కార్పొరేట్ బాండ్స్, ఆర్ ఎక్సెప్షన్ బాండ్స్ కొన్ని ఉంటాయి. ఇన్వెస్టర్స్ ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, వాళ్ళు డైవర్సిఫై చేసుకోవచ్చు వాళ్ళ యొక్క అమౌంట్ని. ఇక్కడ ఏమంటే బేస్డ్ ఆన్ ఇంట్రెస్ట్ రిస్క్, ఆర్ క్రెడిట్ రిస్క్, ఆర్ ప్రీపేమెంట్ రిస్క్, ఆర్ రీఇన్వెస్ట్మెంట్ రిస్క్, వీటన్నిటిని మనం కన్సిడర్ చేసుకుంటారు. సో ఈ లైక్లీ మ్యూచువల్ ఫండ్స్ ఎట్లుంటాయి అంటే రిస్క్ అనేది ఫస్ట్ ఇంట్రెస్ట్ రిస్క్. దిస్ రిస్క్ రిలేట్ టు ఫ్లక్చుయేషన్ ఇన్ ద మార్కెట్ వాల్యూ ఆఫ్ బాండ్స్ కన్సిక్వెంటెడ్ అపాన్ చేంజ్ ఇన్ ఇంట్రెస్ట్ రేట్, దట్ ఈస్ YTM, ఈల్డ్ టు మెచ్యూరిటీ. సో ఈల్డ్ టు మెచ్యూరిటీ అనేది మనం సెక్యూరిటీ వాల్యుయేషన్ చాప్టర్లో ఇంకా ఫుల్ వాల్యూగా డిస్కస్ చేస్తాము. సో మనకి ఇన్వర్స్ రిలేషన్షిప్ అనేది ఉంటుంది ఇక్కడ మార్కెట్ వాల్యూకి అండ్ ఇంట్రెస్ట్ రేట్కి. సో ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లో ఇంట్రెస్ట్ రేట్ తగ్గిందనుకోండి, మార్కెట్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. ఎందుకు? అందరు ఎగ్జిస్టింగ్లో ఉన్న వాళ్ళంతా అమౌంట్స్ రీపేమెంట్ చేయడానికి వస్తారు. ఎందుకు? కొత్త బాండ్స్ని పర్చేజ్ చేయడానికి. నెక్స్ట్ సేమ్ హ్యాజ్ బాండ్ వాల్యూకి ఇన్వెస్ట్మెంట్కి వైస్ వర్సా ఉంటుంది. నెక్స్ట్ క్రెడిట్ రిస్క్. దిస్ రిస్క్ ఈజ్ సిమిలర్లీ టు రిస్క్ ఇన్ డిఫాల్ట్ ఇన్ రీపేమెంట్ ఆఫ్ లోన్స్ ఆర్ పేమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ బోత్ బై ద బారోవర్ ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్స్. దిస్ రిస్క్ టేక్స్ place when mutual funds invested money in the bonds of the company which defaults in the payment of interest or principal. Next, this risk is higher in case of companies with lower credit rating. So ఎవరైతే లోయర్ క్రెడిట్ రేటింగ్ ఉంటుందో వాళ్ళకి రిస్క్ ఎక్కువ. నెక్స్ట్ రీపేమెంట్ రిస్క్. దిస్ రిస్క్ ఈజ్ రిలేటెడ్ earlier refund of money by the issuer of bonds before the date of maturity. So this generally happens in case of falling of interest. So ఎప్పుడైతే ఇంట్రెస్ట్ ఫాలింగ్ ఉందో ఆ కేసులో when company who already issued bonds at higher rate of rate issues fresh bonds at lower rate of interest, exercising its right of early redemption of callable bonds and refunding of money raised through fresh issues. నెక్స్ట్ రీఇన్వెస్ట్మెంట్ రిస్క్. సమ్టైమ్స్ ఏమవుతాయంటే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిపోతుంటే మెచ్యూరిటీ ఆఫ్ బాండ్స్, డ్యూ రేట్స్ అవన్నీ లోయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి వచ్చేస్తాయి. సో ఇటువంటివి లేకుండా ఉండడం కోసం మనం ఏం చేయొచ్చు? రీఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. రీఇన్వెస్ట్మెంట్లో కూడా సమ్టైమ్స్ రిస్క్ అనేది ఉంటుంది. నెక్స్ట్ గిల్ట్ ఫండ్స్. దే ఆర్ మెయిన్లీ ఇన్వెస్టెడ్ ఇన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ పైన ఫోకస్ చేసేది. నెక్స్ట్ స్పెషల్ ఫండ్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫండ్స్ ఇక్కడ వచ్చేసాయి. మేజర్గా వచ్చేసి 4. బట్ ఏమంటే మనకి ఇంకా చాలా ఎక్కువ ఫండ్స్ని డిస్కస్ చేస్తారు ఇక్కడ ఎక్స్ట్రా ఫండ్స్కి. ఫస్ట్ది ఇండెక్స్ ఫండ్స్ అంటే సింపుల్గా ఇప్పుడు మీరు ఒక బుక్ చదవాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ AFM చదవాలనుకుంటే, అడ్వాన్స్డ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చదవాలనుకుంటే ఒక్కొక్క చాప్టర్ డిఫరెంట్ చాప్టర్స్ ఉంటాయి. సో డిఫరెంట్ చాప్టర్స్లో డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ చాప్టర్స్ ఏమున్నాయనేది ఒక చోట పెట్టేది ఒక ఇండెక్స్. సో నువ్వు ఈ ఇండెక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసినావంటే సరిపోద్ది. ఇందులో మొత్తం చదవకుండా ఒక ఐడియా రావాలంటే ఇండెక్స్ని చదవచ్చు. సో సేమ్ లైక్ యాజ్ నీకు డిఫరెంట్ దానిలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే నీకు వీటి ఐడియా ఉండదు కాబట్టి, టోటల్ కాన్సెప్ట్ ఐడియా ఉండదు కాబట్టి, ఏమున్నాయి అనేది కూడా నీకు తెలియదు కాబట్టి ఏమున్నాయి అనేది చూసుకోవాలంటే ఇక్కడ ఇండెక్స్లో చూసుకోవచ్చు. నువ్వు జస్ట్ ఈ ఇండెక్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటే వీళ్ళు నీ యొక్క ఆబ్జెక్టివ్ని బేస్ చేసుకుని ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఫండ్స్ అంటే అవుట్ సైడ్ ఇండియా. ఏ మ్యూచువల్ ఫండ్ లొకేటెడ్ ఇన్ ఇండియా టు రైజ్ మనీ ఇన్ ఇండియా ఫర్ ఇన్వెస్టర్స్ గ్లోబల్లీ. సో మ్యూచువల్ ఫండ్స్ రైజ్ ఇన్ మనీ ఇన్ ఇండియా బట్ ఇన్వెస్ట్ ఇన్ గ్లోబల్లీ. అవుట్ సైడ్ ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు మనీని ఇండియాలో రైజ్ చేసి. అప్పుడు మనకి ఏమంటే ఇన్కమ్స్ ఇంకా ఎక్కువ అవుతాయి. ఎందుకంటే వాళ్ళ రేట్ ఆఫ్ ఇన్కమ్స్, వాళ్ళ యొక్క ఫారిన్ ఎక్స్చేంజ్ అమౌంట్స్ డిఫరెంట్ ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ ఆఫ్షోర్ ఫండ్స్. A mutual fund located outside India which raise money globally for investing in India. Next, sector funds. They invest their entire fund in particular sector. ఎగ్జాంపుల్ ఇన్వెస్టర్ అంటే ఫస్ట్ అంటే మనకి
ఇప్పుడు ఉన్న దానిలో హై బూమింగ్ సెక్టర్ ఏది ఉందని చూసుకుంటాము. సో ఎంటర్టైన్మెంట్ ఈజ్ ద బూమింగ్ సెక్టర్, ఈ సాఫ్ట్వేర్ ఈజ్ ద బూమింగ్ సెక్టర్. సో ఆర్ ఫార్మాటికల్ ఇన్ ద టైమ్ ఆఫ్ కరోనా, ఫార్మాటికల్ ఈజ్ ద గ్రోయింగ్ బూమింగ్ సెక్టర్. సో ఏ సెక్టర్ బూమింగ్లో ఉందో ఆ సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. నెక్స్ట్ మనీ మార్కెట్ హెడ్జ్. మనీ మార్కెట్ హెడ్జ్ అంటే ఇక్కడ షార్ట్ టర్మ్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ ఇవి కమర్షియల్ పేపర్లు ఆర్ సర్టిఫికేట్స్, ట్రెజరర్ బాండ్స్, ట్రెజరర్ బిల్స్, ఇవన్నిటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. అంటే మనకి మెయిన్ ఇంటెన్షన్ ఏమంటే లిక్విడ్ కావాలి, సేఫ్గా షార్ట్ టర్మ్లో లిక్విడిటీ అండ్ మోడరేట్ ఇన్కమ్ కావాలనుకుంటే ఈ బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. నెక్స్ట్ ఫండ్ ఆఫ్ ఫండ్స్. ఫండ్ ఆఫ్ ఫండ్స్ అంటే విచ్ ఇన్వెస్ట్ అదర్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్. సో ఈ మ్యూచువల్ ఫండ్లో నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళు తీసుకొని పోయి ఇంకొక మ్యూచువల్ ఫండ్ స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. నెక్స్ట్ జస్ట్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ ఇన్వెస్టెడ్ ఇన్ పోర్ట్ఫోలియో ఆఫ్ సెక్యూరిటీ యాజ్ ఈక్విటీ డెత్ అండర్లయింగ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చూసుకుంటుంది. నెక్స్ట్ క్యాపిటల్ ప్రొటెక్షన్ ఓరియంటెడ్ ఫండ్స్. ఇక్కడ ఏమంటే క్యాపిటల్ని ప్రొటెక్షన్ చేసుకోవడానికి మ్యూచువల్ ఫండ్ ఒక డిజిగ్నేటెడ్ అట్ సచ్ అండ్ endeavor to protect capital invested thereon through suitable orientation of its portfolio structure. The orientation towards protection of capital originates from portfolio structure of the scheme and not from any bank guarantee or insurance cover. సో నీకు ఈ స్టాక్స్ పైన నీకు బ్యాంక్స్ ఆర్ ఇన్సూరెన్స్ ఇవన్నీ ఏం ప్రొవైడ్ చేయరు. సో నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవడానికి పెట్టే స్కీమ్స్ ఇవి. సో సెబీ అనేది టైప్స్ ఆఫ్ స్కీమ్స్లో క్లోజ్ అండ్ నేచరు, ఆర్ లిస్టెడ్ స్టాక్ ఎక్స్చేంజ్, ఇంటెండెడ్ పోర్ట్ఫోలియో అండ్ మ్యాండేటరీ రేటెడ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇవన్నీ మనకి ప్రొవైడ్ చేపిస్తుంది. క్యాపిటల్ సేఫ్టీ ఇన్వెస్టెడ్ హైలీ rated debt instruments remaining portion invested in equity or equity related or provide capital appreciation. Capital protection oriented schemes are recent entrants in the Indian capital market, so they should not confuse with capital guaranteed scheme. Next gold funds. ఇవేమంటే మామూలుగా ఎవరైనా మన గుండు తాత ఉంటారు, సో గుండు అంకుల్ డబ్బులు ఊరికే రావంటుంటాడు. సో ఆ పర్సన్ లాగా ప్రతి ఒక్కరు గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి గోల్డ్లో తరుగు అనేది ఉంటుంది. సో అట్లా కాకుండా గోల్డ్ యొక్క బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అంటే ట్రాక్ చేయాలి పర్ఫార్మెన్స్ ఆఫ్ గోల్డ్ పర్ఫార్మెన్స్ని చూసుకుంటా దాని యొక్క వాల్యూస్ పైన, దాని యొక్క ఇన్వెస్ట్మెంట్ మీద. ఫర్ ఎగ్జాంపుల్ సోవరన్ గోల్డ్ బాండ్స్ అని ఉంటుంది. సో ఆ బాండ్స్ పైన మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం, బాండ్స్ గోల్డ్ రేట్ ఇంక్రీజ్ అవుతుంటే మన బాండ్ రేట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ తరుగు ఆర్ క్యారెట్స్ 24 క్యారెట్స్ తగ్గడం అట్లాంటివి ఏమీ ఉండదు. నీకు వాల్యూ అనేది ఇంక్రీజ్ అంటే ఇంక్రీజ్లోనే ఉంటుంది. నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు సేల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కోయెంట్ ఫండ్స్ వర్క్ ఆన్ డేటా డ్రివెన్ అప్రోచ్ ఫర్ స్టాక్ సెలెక్షన్ అండ్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ బేస్డ్ ఆన్ ప్రీ డిటర్మైన్డ్ రూల్స్ అండ్ పారామీటర్స్ యూజింగ్ స్టాటిస్టిక్స్ ఆర్ మ్యాథమెటిక్స్ మోడల్స్. సో ఇక్కడ ఏమంటే స్టాక్ని సెలెక్షన్ చేసుకునేటప్పుడు ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ అంటే ఆల్రెడీ కొన్ని రూల్స్ని ఆర్ కొన్ని స్టాటిస్టిక్స్ని ఆర్ కొన్ని మోడల్స్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ స్టాక్ని సెలెక్షన్ చేసుకోవడం. సో వైల్ అండ్ యాక్టివ్ ఫండ్ మేనేజర్ సెలెక్ట్ క్వాంటిటీ, ఇంత క్వాంటిటీ కావాలి, ఇంత ప్రైస్ కావాలి, ఇంత టైమింగ్ కావాలి, ఇన్ బేస్డ్ ఆన్ హిజ్ ఆర్ హర్ అనాలిసిస్ అండ్ జడ్జ్మెంట్. In case of coin fund, complete reliance is placed on automated program that helps in taking decision for quantum of investment as well as timing and actions, and concerned manager has to act accordingly. Next, ఇక్కడ it does not type of అదర్ టైప్ ఆఫ్ ఫండ్ దేర్ ఈజ్ నో ఉమెన్ ఇంటర్వెన్షన్. సో ఇక్కడ ఉమెన్ ఇంటర్వెన్షన్ అనేది ఏముండదు. బికాజ్ ద ఫండ్ మేనేజర్ యూజువల్లీ ఫోకస్ ఆన్ రోబుస్ట్నెస్, అంటే మొత్తం ఏఐతో వర్క్ చేపిస్తారు దాని ప్రకారంగా. అంటే మొత్తం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 years డేటా కావాలి. ఆ 30 years డేటానికి అవైలబుల్ ఉండేది గూగుల్లో మాత్రమే అవైలబుల్ ఉంటుంది. వాటన్నిటిని నువ్వు పర్ఫామ్ చేయాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెల్లో మ్యాక్రోస్ ఉంటాయి, వాటిని పర్ఫార్మెన్స్ 10 years డేటా తీసుకొని నాకు చార్ట్స్లో కావాలి, ఆ ట్యాబ్లెట్ ఫామ్లో కావాలి అంటే అది ప్రొవైడ్ చేస్తుంది నీకు. అంతేకాని పర్సన్స్ చార్ట్స్ వేయాలి ఆర్ నీకు చార్ట్స్ కాకుండా ఫ్లో చార్ట్లో కావాలి, ఆ ట్రీ డయాగ్రామ్లో కావాలి అంటే పర్సన్స్కి ఇస్తే ఒక 10 days టైం తీసుకుంటావు. బట్ సిస్టమ్ అనేది నీకు ఎంత కావాలంటే అట్లా ప్రొవైడ్ చేస్తుంది. సో వాటిపైన డిపెండ్ అయ్యి మనం డెసిషన్స్ అనేది తీసుకుంటాము. ఇక్కడ క్వాంటా ఫండ్ మేనేజర్. ఇక్కడ నెక్స్ట్ ఓనర్షిప్ క్లాసిఫికేషన్స్. నెక్స్ట్ వచ్చేసి
ఓనర్షిప్ క్లాసిఫికేషన్ గురించి చెప్తుంది. ఓనర్షిప్ క్లాసిఫికేషన్స్ అంటే మా 3 టైప్స్ ఉంటాయి. ఒకటి పబ్లిక్ సెక్టర్ మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఆర్ ప్రైవేట్ సెక్టర్ మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఆర్ ఫారిన్ మ్యూచువల్ ఫండ్స్ కానీ. పబ్లిక్ సెక్టర్ ఫండ్స్ అంటే స్పాన్సర్డ్ బై ద కంపెనీ బై ద పబ్లిక్ సెక్టర్, వాళ్ళు స్పాన్సర్ చేస్తే పబ్లిక్ సెక్టర్ మ్యూచువల్ ఫండ్స్ అంటారు. ప్రైవేట్ వాళ్ళు అయితే స్పాన్సర్డ్ బై ద కంపెనీ, ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు స్పాన్సర్ చేస్తే ప్రైవేట్ మ్యూచువల్ ఫండ్స్ అంటారు. ఫారిన్ మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి అయితే రైజింగ్ ఫండ్స్ ఇన్ ఇండియా, ఆపరేట్ ఫ్రమ్ ఇండియా అండ్ ఇన్వెస్ట్ ఇన్ ఇండియా. అంటే మీకు ఒక డౌట్ రావచ్చు, అంటే మ్యూచువల్ ఫండ్స్లో ఎన్ఆర్ఐ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చా, అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్ వాళ్ళు చేసుకోవచ్చా అంటే ఎస్, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. బట్ వాళ్ళకి కంపల్సరీ ఇక్కడ ఎన్ఆర్ఈ అకౌంట్ అనేది ఉండాలి. డైరెక్ట్గా వాళ్ళ యొక్క ఫారిన్ కరెన్సీతో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి లేదు మ్యూచువల్ ఫండ్స్లో. సో మ్యూచువల్ ఫండ్స్లో ఎన్ఆర్ఐ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే వాళ్ళకి ఎన్ఆర్ఈ అకౌంట్ అనేది ఉండాలి. ఈ ఎన్ఆర్ఈ అకౌంట్తోనే వాళ్ళు ట్రాన్సాక్షన్స్ అనేది చేయాలి. అండ్ సేమ్ హ్యాజ్ ఇండియాలో ఉన్న పర్సన్కి ఎట్లయితే డీల్ చేస్తామో ఆ పర్సన్ని కూడా అట్లనే డీల్ చేస్తాము. ఆ పర్సన్కి కూడా అట్లనే ట్యాక్స్ లయబిలిటీ అనేది అరైజ్ అవుతుంది, క్యాపిటల్ గెయిన్స్ అనేది అరైజ్ అవుతుంది. నెక్స్ట్ ఓనర్షిప్ తర్వాత డైరెక్ట్ ప్లాన్స్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. సో మ్యూచువల్ ఫండ్స్లో డైరెక్ట్ ప్లాన్స్ అంటే ఏమి? ఏఎంసీ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అనేది పర్మిటెడ్ టు టేక్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ స్కీమ్ ఈవెన్ బిఫోర్ 2011, బట్ దేర్ వర్ నో సపరేట్ ప్లాన్స్. Regularly, these investments are made regular plans and tracked with single NAV, one of the regular plans. Therefore, an investor was forced to buy mutual fund based on the NAV of the regular plans. However, things changed with the introduction of direct plans by SEBI. మనం ఏమి రెగ్యులర్గా ఎట్లుంటుంది, రెగ్యులర్ ప్లాన్స్ కొన్ని ప్లాన్స్ ఇచ్చి ట్రాక్ చేసుకుంటే ఎన్ఏవిని స్నాక్ చేసుకుంటా ఆ ఎన్ఏవి పెరుగుతుంటే వాటి ప్రకారంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. ఇన్వెస్టర్స్ మ్యూచువల్ ఫండ్ని బై చేయాలంటే బేస్డ్ ఆన్ ఎన్ఏవితో ప్రొవైడ్ చేస్తుంటారు. బట్ ఇప్పుడు ఏమైందంటే మ్యూచువల్ ఫండ్స్ అనేది కొన్ని డైరెక్ట్ ప్లాన్స్ని ఇస్తుంది. ఇక్కడ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ డు నాట్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్, ట్రయల్ ఫీజ్ అండ్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్. సో కొన్ని ఛార్జెస్ని తగ్గిస్తుంది అక్కడ. ఎన్ఏవి ఆఫ్ ద డైరెక్ట్ ప్లాన్ ఈజ్ జనరల్లీ హయ్యర్ ఇన్ కంపారిజన్ టు రెగ్యులర్ ప్లాన్స్. సో రెగ్యులర్ ప్లాన్తో కంపేర్ చేస్తే ఈ డైరెక్ట్ ప్లాన్స్ అనేది కొంచెం హయ్యర్లో ఉంటాయి. స్టడీస్ హ్యావ్ షోన్ దట్ డైరెక్ట్ ప్లాన్స్ హ్యావ్ పర్ఫార్మ్డ్ బెటర్ దెన్ రెగ్యులర్ ప్లాన్స్. సో రెగ్యులర్ ప్లాన్స్ కంటే డైరెక్ట్ ప్లాన్స్ అనేది ఎక్కువ వర్క్ చేస్తుంటుంది. అండ్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ మ్యూచువల్ ఫండ్స్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ లోయర్ ఫీజెస్. సో ఇక్కడ మామూలుగా 3% ఆ 4% అట్లా పర్సెంటేజ్తో ఎక్స్పెండిచర్ ఉంటుంది ఇక్కడ రెగ్యులర్ ప్లాన్లో. ఇక్కడ బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్ అండ్ సర్కమ్స్టెన్సెస్ని బేస్ చేసుకుని ఎక్స్పెండిచర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ స్కీమ్స్. సో టైప్స్ ఆఫ్ స్కీమ్స్లో వచ్చేసి ఫస్ట్ స్కీమ్ వచ్చేసి బ్యాలెన్స్డ్ ఫండ్స్. బ్యాలెన్స్డ్ ఫండ్స్ అంటే ఏమి? మేకింగ్ స్ట్రాటజిక్ అలొకేషన్ ఆఫ్ బోత్ డెట్ యాజ్ వెల్ యాజ్ ఈక్విటీ. సో డెట్ని అండ్ ఈక్విటీని స్ట్రాటజిక్ అలొకేషన్ చేయడమే ఇక్కడ బ్యాలెన్స్ ఫండ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్. సో ఇట్ మెయిన్లీ వర్క్స్ ఆన్ ద ప్రెమిసెస్ దట్ వైల్ ద డెట్ profiles portfolio of the scheme provides stability, the equity one provide growth. It can be an ideal option for those who do not like the total exposure of equity. సో ఎవరైతే మొత్తం ఈక్విటీ వద్దనుకుంటారో, టోటల్ ఎక్స్పోజర్ అనేది ఈక్విటీ వద్దనుకుంటారో అండ్ సేమ్ టైం టోటల్ డెత్లో పెడితే కూడా మనకి ఇంట్రెస్ట్ లయబిలిటీ ఎక్కువ అవుతుంది అని అనుకుంటారో అట్లాంటి వాళ్ళకందరికీ ఈ బ్యాలెన్స్డ్ ఫండ్ అనేది మంచి ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్. డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్ అంటే బేస్డ్ ఆన్ వైడ్ అరే ఆఫ్ స్టాక్స్. ఫండ్ మేనేజర్ ఏం చేస్తాడంటే డైవర్సిఫై చేస్తాడు ఫండ్స్ని, హై లెవెల్ ఆఫ్ డైవర్సిఫికేషన్ని చూసుకుంటాడు, రెడ్యూసింగ్ అమౌంట్ ఆఫ్ రిస్క్ ఇన్ ద ఫండ్స్. సో డైవర్సిఫికేషన్ చేయడం అంటే ఏమి? అన్ని ఎగ్స్ని ఒకటే బాస్కెట్లో పెట్టకుండా డిఫరెంట్ బాక్స్లో పెట్టడమే అన్నాం కదా. సో సేమ్ లైక్ మనకి ఆ డిఫరెంట్ బాక్స్లో మ్యూచువల్ ఫండ్స్లో డిఫరెంట్ బాక్సెస్ అంటే ఏవి? ఫ్లెక్సీ ఆర్ మల్టీ క్యాప్ ఫండ్స్ అనేది ఉంటుంది, ఆర్ కాంట్రా ఫండ్స్ ఉంటుంది, ఇండెక్స్ ఫండ్స్ ఉంటాయి, డివిడెండ్ ఈల్డ్ ఫండ్స్ ఉంటాయి. సో ఇందులో ఫస్ట్ ఫండ్ అనేది ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. దిస్ ఆర్ బై ది డెఫినేషన్ డైవర్సిఫైడ్ ఫండ్స్. అండర్ దిస్ కేటగిరీ ఫండ్ మేనేజర్ ఈజ్ అలౌడ్ టు ఇన్వెస్ట్ ఎనీ ప్రపోర్షన్ అక్రాస్ మార్కెట్ క్యాప్ వితౌట్ ఎనీ రిస్ట్రిక్షన్స్. ఇక్కడ మనకి ఎటువంటి రిస్ట్రిక్షన్ చేయకుండా ఎంత అమౌంట్ అయినా నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇన్ కేస్ అదర్ కేటగిరీ ద ఆఫర్ డాక్యుమెంట్ స్పెల్స్ అవుట్ మినిమం అండ్ మ్యాక్సిమం అమౌంట్. సో కొన్ని కేసెస్లో ఏమంటే మినిమం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి సార్, మ్యాక్సిమం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది చెప్తారు డిఫరెంట్ క్యాప్ స్టాక్స్లో. సో దిస్ కారణ్ టూ డైవర్సిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, లాట్స్ ఉంటుంది, ఫ్లెక్సిబిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తారు ఫండ్ మేనేజర్ వాళ్ళు. నెక్స్ట్ మల్టీ క్యాప్ ఫండ్స్.
మల్టీ క్యాప్ ఫండ్స్ అంటే ద ఫండ్ మేనేజర్ ఈజ్ మ్యాండేటెడ్ టు ఇన్వెస్ట్ అట్లీస్ట్ 25% ఆఫ్ ఈచ్ ఇంటూ లార్జ్ మిడ్ క్యాప్ అండ్ స్టాక్ అండ్ రిమైనింగ్ 25% ఇన్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద ఫండ్స్. సో ఒక 100 రూపీస్ నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే సార్ 25 మీరు ఏలో పెట్టాలి, 25 బిలో పెట్టాలి, 25 సిలో పెట్టాలి, 25% వచ్చేసి మీ ఇష్టం వచ్చిన దానిలో పెట్టవచ్చు. ఇట్లా మనకి మల్టీ క్యాప్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ కాంట్రా ఫండ్స్ అంటే కాంట్రా ఫండ్స్ ఇన్వెస్ట్ ఇన్ దోస్ అవుట్ ఆఫ్ ఫేవర్ ఆఫ్ కంపెనీ దట్ హ్యావ్ అన్రికగ్నైజ్డ్ వాల్యూ. సో అన్రికగ్నైజ్డ్ వాల్యూ ఆ అండర్ వాల్యూ ఏముందో దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. ఇట్ is ideally suited for investors who want to invest in funds that has potential to perform in all types of market environment, as it blends together both growth and value opportunities. Investors who invest in contra funds have an aggressive risk aptitude. సో వాళ్ళకి ఏముంటుంది, అగ్రెసివ్ రిస్క్ యాప్టిట్యూడ్ అనేది ఉంటుంది కాంట్రా ఫండ్స్ వాళ్ళకి. నెక్స్ట్ ఇండెక్స్ ఫండ్ అంటే బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్. అంటే మనం ఇక్కడ ఏం ట్రాక్ చేస్తారంటే ఆల్రెడీ బెంచ్ మార్క్లు ఎవరైతే ఉన్నారో ఆ బెంచ్ మార్కెట్ని పర్ఫార్మెన్స్ని ట్రాక్ చేసుకుంటూ ఉండి వాటిలో మనం ఇన్వెస్ట్మెంట్ చేయించేది ఇండెక్స్ ఫండ్స్ అనేది. నెక్స్ట్ డివిడెండ్ ఈల్డ్ ఫండ్స్. సో డివిడెండ్ ఈల్డ్ ఫండ్స్ అంటే ఇన్వెస్ట్ ఇన్ షేర్స్ ఆఫ్ కంపెనీ హై డివిడెండ్ ఈల్డ్స్ ఎక్కడున్నవి అండ్ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ షేర్ మార్కెట్లో హై డివిడెండ్స్ ఎక్కడున్నాయి, డివిడెండ్ ఈల్డ్స్లో డివిడెండ్ ఇండెక్స్ ఏమున్నాయి వాటిని బేస్ చేసుకొని చూస్తాము. సో మొత్తానికి ఏమంటే మనకి పొటెన్షియల్ అప్రిషియేట్ అనేది ఉండాలి డివిడెండ్కి సంబంధించి. నెక్స్ట్ అమాంగ్ డైవర్సిఫై ఈక్విటీ ఫండ్స్ డివిడెండ్ ఈల్డ్ ఫండ్స్ ఆర్ కన్సిడర్డ్ టు బి మీడియం రిస్క్ ప్రపోర్షన్. హౌఎవర్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు నోట్ దట్ డివిడెండ్ ఈల్డ్ ఫండ్స్ హ్యావ్ నాట్ ఆల్వేస్ proved resilient in short term corrective phases. సో ఇందులో మనకి 2 టైప్స్ ఉంటాయి మెయిన్గా. ఒకటి వచ్చేసి గ్రోత్ అప్రిషియేషన్ ఆర్ క్యుములేటివ్ ఆప్షన్స్. గ్రోత్ అప్రిషియేషన్ అంటే ఏమంటే ఇన్వెస్టర్ డస్ నాట్ గెట్ ఎనీ ఇంటర్మీడియట్ ఇన్కమ్ అండ్ ఇన్వెస్టర్ గెట్ ఇన్కమ్ ఓన్లీ అట్ ద టైమ్ ఆఫ్ విత్డ్రాల్. సో నువ్వు ఎప్పుడైతే విత్డ్రా చేయడానికి పోయినప్పుడు నీకు వచ్చే అమౌంట్స్ అప్పుడు మాత్రమే నీకు అమౌంట్స్ వస్తుంది. ఇది గ్రోత్ అప్రిషియేషన్ ఆర్ క్యుములేటివ్ ఆప్షన్ అన్నమాట. సో అట్ ద టైమ్ ఆఫ్ విత్డ్రాల్ వరకు నువ్వు వెయిట్ చేయాల్సిందే. నెక్స్ట్ డివిడెండ్ ఆప్షన్ అంటే ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి మళ్ళీ. డివిడెండ్ పే అవుట్ ఆప్షన్ ఒకటి అండ్ డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఒకటి. డివిడెండ్ పే అవుట్ ఆప్షన్ అంటే ఏమంటే యూనిట్ హోల్డర్ అండర్ దిస్ ఆప్షన్ NAV ఆఫ్ యూనిట్స్ ఫాల్స్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ డివిడెండ్ పేడ్ అవుట్ అండ్ అప్లికబుల్ స్టాట్యుటరీ లెవీస్. సో డివిడెండ్స్ ఎప్పుడు ప్లే చేస్తారో నీకు NAV ఫాల్ అవుతుంది అన్నప్పుడు నీకు డివిడెండ్ పే అవుట్ అనేది చేస్తారు. ఇక్కడ అంటే NAVని బేస్ చేసుకొని నీకు డివిడెండ్ని పేమెంట్ ఉంటుంది. అండ్ డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఇక్కడ పేమెంట్ అనేది ఉండదు. నీకు వచ్చిన అమౌంట్ ఏదైతే డివిడెండ్ అమౌంట్ ఉందో వాటిని మనం రీఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో మనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తారు. డివిడెండ్ పే అవుట్ ఆప్షన్ ఉంది, ఆ డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఉంది. డివిడెండ్ పే అవుట్ ఆప్షన్ ఉంటే మనకి క్యాష్ ఇంత డివిడెండ్ పే చేస్తామని చెప్తాము. ఆ వచ్చిన అమౌంట్ని మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. అది డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. నెక్స్ట్ ఈక్విటీ లింక్డ్ ట్యాక్స్ సేవింగ్ స్కీమ్స్. సో ELSS ఈజ్ వన్ ఆఫ్ ద ఆప్షన్ ఫర్ ఇన్వెస్టర్ టు సేవ్ ట్యాక్స్ అండర్ సెక్షన్ 80. సో మీరు ELSS తీసుకుంటే 80Cలో మీరు డిడక్షన్ని క్లెయిమ్ చేయొచ్చు. దే ఆల్సో ఆఫర్ ద పర్ఫెక్ట్ వే టు పార్టిసిపేట్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ ద క్యాపిటల్ మార్కెట్ హ్యావింగ్ ఏ లాక్ ఇన్ పీరియడ్ ఆఫ్ 3 years. సో 3 years మీకు లాక్ ఇన్ పీరియడ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఎవరైతే పొటెన్షియల్గా గివ్ బెటర్ రిటర్న్స్ ఎవరైతే ఇస్తారో ట్రెడిషనల్ ట్యాక్స్ సేవింగ్ ఇన్స్ట్రుమెంట్లో వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ మనం సిప్లో కూడా పోవచ్చు. సిప్లో అంటే ఏమంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. నేను మంత్లీ ఇంత అమౌంట్ని పే చేయగలను సార్, 45 daysకి క్వార్టర్లీ ఇంత పేమెంట్ చేస్తాను. దట్ ఈస్ సిప్కి సంబంధించి. లంసమ్ అమౌంట్ ఒకటేసారి పేమెంట్ చేయకుండా నేను కొంత అమౌంట్ని పే చేస్తాను అని చెప్పేది సిప్ అనమాట. నెక్స్ట్ సెక్టార్ ఫండ్స్. These funds are highly focused on a particular industry. The basic objective is to enable investors to take advantages of investor cycles. సో ఇక్కడ సెక్టార్ ఫండ్స్ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ సెక్టర్ మంచిపోతుంది, ఆర్ ఎంటర్టైన్మెంట్ సెక్టర్ మంచిపోతుంది, ఫార్మాటికల్ కంపెనీ మంచిపోతున్నాయి, ఆర్ ఆటోమొబైల్ సెక్టర్ మంచిపోతుంది. సో బేస్డ్ ఆన్ దట్ సెక్టార్స్ని బేస్ చేసుకొని ఆ సెక్టార్స్ పైన మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాము. సో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకేమి benefits of downside risk and should constitute only limited portion riskier than diversified fund. ఇక్కడ ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అండ్ ఎర్న్ ఇన్కమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెంటల్ వస్తుంది, క్యాపిటల్ అప్రిషియేషన్ వస్తుంది ఫ్రమ్ డెవలప్డ్ ప్రాపర్టీస్ నుంచి. ఆల్సో సమ్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్
corpus is invested in equity shares or debentures of company engaged in real estate assets or developing real estate development projects కేసులో ఉంటుంది. నెక్స్ట్ థెమాటిక్ ఫండ్. సో థెమాటిక్ ఫండ్ అంటే బేస్డ్ ఆన్ ట్రెండ్స్ని ఫాలో అవుతుంది. సో ఇప్పుడు ఏం ట్రెండ్ ఉంది, ఇప్పుడు కరోనా ఉంది. సో కరోనాలో ఫార్మాటికల్ కంపెనీస్ మంచి ట్రెండ్, సో మనం అందులో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం. ఆర్ ఇప్పుడు మూవీస్లో మంచి ఉంది, ఎంటర్టైన్మెంట్ దానిలో మంచిగా ఉంది. సో ట్రెండ్ ఈజ్ గోయింగ్ ఆన్ ఎంటర్టైన్మెంట్, సో ఎంటర్టైన్మెంట్ వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయండి. సో థెమాటిక్ ఫండ్ అంటే బేస్డ్ ఆన్ ట్రెండ్స్ని బేస్ చేసుకొని చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓ మూవీ చూడాలనుకుంటే ఇప్పుడు మనకి ఒక 10 మూవీస్ ఉన్నాయి అనుకోండి, 10 మూవీస్లో స్టార్ రేటింగ్ చూసుకుంటాము. సో ట్రెండ్ ఏ మూవీ సెట్ చేస్తుందో దానిలో ఆ మూవీకి వెళ్తాం కదా. సో సేమ్ లైక్ హ్యావ్ ట్రెండ్ని బేస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయడం అనమాట. నెక్స్ట్ ఆర్బిట్రేజ్ ఫండ్. ఆర్బిట్రేజ్ ఫండ్ అంటే వీళ్ళు ఏం చేస్తారంటే మనకి ప్రామిస్ చేస్తారు, కంపల్సరీగా మీకు ఇంత తీసుకొస్తాం సార్, సేఫ్టీ ఫండ్ అనమాట. సో సేఫ్టీ టు డిపాజిట్ ప్రామిస్ అనేది చేస్తారు, సేఫ్టీ డిపాజిట్ తీసుకొస్తాం అనేది. సో లో వాలిడిటీ హై ఇన్వెస్ట్మెంట్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది. నెక్స్ట్ హెడ్జ్ ఫండ్స్. హెడ్జ్ ఫండ్స్ అంటే రెగ్యులేటెడ్ అంటే లైట్లీ రెగ్యులేటెడ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ దట్ ఎస్కేప్ మోస్ట్ రెగ్యులేషన్స్ బై బీయింగ్ సార్ట్ ఆఫ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ వెహికల్ బీయింగ్ ఆఫర్ టు సెలెక్టెడ్ క్లయింట్స్. సో వాళ్ళ యొక్క ఫండ్ని రిస్క్ పెట్టకుండా హెడ్జ్ చేస్తుంటారు ఎప్పటికప్పుడే. దిర్ ఈజ్ బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ ద హెడ్జ్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. ఈ దట్ ఫార్మర్ డస్ నాట్ రివీల్ ఎనీథింగ్ అబౌట్ ఇట్స్ ఆపరేషన్ పబ్లిషర్లీ అండ్ చార్జెస్. సో మామూలుగా మనకి హెడ్జ్ ఫండ్స్ అనేది డిఫరెన్స్, మ్యూచువల్ ఫండ్స్ అనేది డిఫరెన్స్. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమంటే నీ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఒక చోట పెట్టడము అండ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు. హెడ్జ్ ఫండ్స్ అంటే ఎట్లా అంటే నీకు రిస్క్ రాకుండా ఆ రిస్క్ని ఇంకో చోట పెట్టడం, సో హెడ్జింగ్ చేయడం అనేది ఉంటుంది. ఫ్యూచర్ మార్కెట్ పోవాలా, మార్కెట్ పోవాలా, మనీ మార్కెట్కి పోవాలా, ఎక్కడ బెనిఫిట్ ఉందో అవన్నీ క్యాలిక్యులేషన్స్ అనేది హెడ్జ్ ఫండ్స్లో ఉంటాయి. నెక్స్ట్ క్యాష్ ఫండ్స్. క్యాష్ ఫండ్స్ అంటే మనకి హై లిక్విడిటీ చూస్తారు, లో వాలిటిలిటీ చూస్తారు. అంటే నాకు ఒక 1 మంత్లో నాకు అమౌంట్ కావాలంటే 1 మంత్లో అమౌంట్ వచ్చే బాండ్స్లోనే మనకి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇక్కడ క్యాష్ ఫండ్స్ ఆఫర్ గ్రోత్ అండ్ డివిడెండ్ ఆప్షన్స్. నెక్స్ట్ ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్స్. ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్స్ అంటే హైబ్రిడ్ ఫండ్స్ ఇవి. సో ఏమ్ టు జనరేట్ రిటర్న్ విత్ లో వాలటిలిటీ అండ్ హై లిక్విడిటీ. క్యాష్ ఫండ్కి సంబంధించి ఎక్స్చేంజ్ ఫండ్స్ అంటే ఇవి హైబ్రిడ్ అనమాట, హైబ్రిడ్ ప్రోడక్ట్. ఇవి మొత్తం బోత్ ఈక్విటీ ఉంటుంది అండ్ వేర్ హ్యాజ్ డెట్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అండర్లయింగ్ ఒక ఇండెక్స్ని బేస్ చేసుకొని మనకి రిస్క్ అనేది ఉంటుంది. ఇక్కడ పేపర్ లెస్ అనమాట, మొత్తం పేపర్స్ లెస్లో వెళ్ళిపోతారు. పేపర్ వర్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది మనకి. దీనివల్ల ఏమవుతుందంటే కాస్ట్ అనేది తగ్గుతుంది అండ్ తర్వాత ట్యాక్సేషన్ అనేది తగ్గుతుంది. ఇక్కడ చూడండి కాస్ట్ అనేది తగ్గుతుంది, ట్యాక్స్ ఎఫిషియన్సీ ఉంటుంది. వర్క్ కల్చర్కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ అసెట్ వాల్యూ మారుతుంది, బాట్ ఆర్ సోల్డ్. నెక్స్ట్ ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ ఈటీఎఫ్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. ఏమేమి ఉన్నాయి? ఇండెక్స్ ఈటీఎఫ్. ఇండెక్స్ ఈటీఎఫ్ అంటే హోల్డ్ సెక్యూరిటీస్ ఆర్ అటెంప్ట్ రీప్లేస్ స్టాక్ మార్కెట్ బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్ ఇండెక్స్. నెక్స్ట్ కమాడిటీ ఈటీఎఫ్. కమాడిటీ ఈటీఎఫ్ అంటే ఏం చెప్పినాము, లైక్ మెటల్స్ ఆర్ ఫీచర్స్ వాటిని బేస్ చేసుకొని చెప్పేది. నెక్స్ట్ బాండ్స్ ఈటీఎఫ్. బాండ్ ఈటీఎఫ్ అంటే ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో కొన్ని బాండ్స్ ఉంటాయి, ఆ బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ లైక్ గవర్నమెంట్ ట్రెజరీ బాండ్స్, సోవరన్ గోల్డెన్ బాండ్స్, అట్లా బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసేది. అంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది బాగుంటుంది సోవరన్ గోల్డ్ బాండ్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే, అట్లాంటి బాండ్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం. నెక్స్ట్ కరెన్సీ ఈటీఎఫ్. కరెన్సీ ఈటీఎఫ్ మీన్స్ టోటల్ రిటర్న్స్ ప్రోడక్ట్ వేర్ ద ఇన్వెస్టర్ గెట్ యాక్సెస్ టు the FX spot change or local institutional interest rate and collateral yield. Next fixed maturity plans. Fixed maturity plans అంటే are closely ended mutual funds ఏవైతే ఉంటావో in which investors can invest during new fund offer NFO టైంలో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేపిస్తారో ఇవి ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్స్. సో నాకు సార్ ఒక 5 years తర్వాత నాకు ఇంత అమౌంట్ కావాలి అంటే దాన్ని బేస్ చేసుకొని మనకి ఇన్వెస్ట్మెంట్ చేపించేది ఫిక్స్డ్ మెచ్యూరిటీ బాండ్స్. ఇక్కడ న్యూ ఫండ్ ఆఫర్స్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ విచ్ FMF are issued later traded on the stock exchange listed but trading FMP is less. So basically FMPs are not liquid instruments. న్యూ ఫండ్ ఆఫర్స్ అనేది లిక్విడిటీ పెద్ద ఏముండదు. మెయిన్ అడ్వాంటేజెస్ ఏమంటే మనకి ఈ ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్ వల్ల ఫ్రీ ఫ్రమ్ ఇంట్రెస్ట్ రేట్ రిస్క్ మనకి ఇంట్రెస్ట్ రేట్ రిస్క్ అనేది
ఉంటుంది. బికాజ్ ఎఫ్ఎంఈస్ ఈజ్ ఇన్వెస్ట్ ఇన్ డెట్ ఇన్స్ట్రుమెంట్ దట్ హ్యావ్ సేమ్ మెచ్యూరిటీ ఆఫ్ ద ఫండ్స్, హౌఎవర్ దే కెన్ క్యారీ క్రెడిట్ రిస్క్ అనేది క్యారీ చేస్తారు డిఫాల్ట్ ఆఫ్ బై ద డెట్ ఇష్యూయింగ్ కంపెనీ. ఒకవేళ కంపెనీ డిఫాల్ట్ అయితే ఏం చేయలేం, కానీ మనకు నార్మల్గా కంపెనీ డిఫాల్ట్ లేకుండా క్రెడిట్ రేటింగ్ని మంచిగా చూసుకుంటారు. సో క్రెడిట్ రేటింగ్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ డౌన్ గ్రేడ్ ద రిటర్న్స్ ఆఫ్ ద ఎఫ్ఎంపీ. నెక్స్ట్ ప్రజెంట్లీ మోస్ట్ ఆఫ్ ద ఎఫ్ఎంఈస్ ఆర్ లాంచ్డ్ విత్ టెన్యూర్ ఆఫ్ 3 years. సో 3 years తర్వాత నాకు ఇంత కావాలి ఇండెక్సేషన్ చేసి ప్రజెంట్ వాల్యూ తీసుకొచ్చి ఎంత కాస్ట్ అనేది చూసుకుంటాము హై రేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్కి. నౌ అడ్వాంటేజెస్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్. సో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల నాకు వచ్చే అడ్వాంటేజెస్ ఏమంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్. ఎవరైతే స్కిల్ అండ్ ప్రొఫెషనల్లీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఉంటారో ఆ పర్సన్సే బ్యాకప్లో ఉంటారు రీసెర్చ్ అనలిస్ట్గా. సో రీసెర్చ్ టీంలో బ్యాకప్లో ఉండేది రీసెర్చ్ అనలిస్ట్ ఆ పర్సన్ ఉంటారు. నెక్స్ట్ డైవర్సిఫికేషన్. మ్యూచువల్ ఫండ్స్ ఆఫర్స్ డైవర్సిఫికేషన్ ఇన్ పోర్ట్ఫోలియో విచ్ రెడ్యూస్ ద రిస్క్. సో డైవర్సిఫికేషన్ చేయడం వల్ల ఏమి రిస్క్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ కన్వీనియంట్ అడ్మినిస్ట్రేషన్. దే ఆర్ నో అడ్మినిస్ట్రేటివ్ రిస్క్ టు షేర్ ట్రాన్స్ఫర్ హ్యాజ్ మెనీ ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్ ఆఫర్ సర్వీస్ ఇన్ ద డిమాట్ ఫామ్ విచ్ సేవ్స్ ఇన్వెస్టర్ టైమ్ అండ్ ప్రివెంట్ డిలేస్. సో మొత్తం డిమాట్ ఫామ్లో పోతుంది కాబట్టి నీకు అడ్మినిస్ట్రేషన్ రిస్క్ అనేది ఉండదు. సో పర్సన్స్ అనేది వర్క్ చేయరు, మొత్తం సిస్టమే వర్క్ చేస్తుంది కాబట్టి. నెక్స్ట్ హయ్యర్ రిటర్న్స్. సో ఓవర్ ఏ మీడియం ఆఫ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళు ఇన్వెస్టర్స్ ఆల్వేస్ గెట్ హయ్యర్ రిటర్న్స్ ఇన్ మ్యూచువల్ ఫండ్ యాజ్ కంపేర్ టు అదర్ అవెన్యూస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. వేరే ఇన్వెస్ట్మెంట్ వాటితో కంపేర్ చేసుకున్నప్పుడు మనకి హై రిటర్న్స్ అనేది వస్తుంది, ఎక్సలెంట్ రిటర్న్స్ అనేది బట్ వస్తుంది. సో లేటెస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి చూసుకుంటే మనకి హై రిటర్న్ అనేది ఐటీ బూమింగ్లో వస్తుంది. సేమ్ లైక్ యాజ్ లో కాస్ట్ మేనేజ్మెంట్. ఇక్కడ మేనేజ్మెంట్ వాళ్ళకి సెబీ ఏదైతే గైడెన్స్ ప్రొవైడ్ చేస్తుందో మినిమం అంత ఛార్జెస్ అయితే కలెక్ట్ చేయాలి, వాళ్ళ ఇష్టం వచ్చిన ఛార్జెస్ని కలెక్ట్ చేయడానికి లేదు. సో మినిమం ఛార్జెస్ అనేది బేస్డ్ ఆన్ సెబీ వాటి ప్రకారం చూసుకోవాలి. ఒకవేళ ఇంకా ఎక్కువ ఎక్స్పెండిచర్ అయితే ఏఎంసీ వాళ్ళు ఎక్స్పెండిచర్ని బేర్ చేసుకుంటారు. నెక్స్ట్ లిక్విడిటీ. ఇటు ఆల్ ద ఓపెన్ ఎండెడ్ ఫండ్స్. సో మనకి ఫస్ట్లోనే చెప్పినాం 3 types ఆఫ్ ఫండ్స్ ఉంటాయి, ఓపెన్ ఎండెడ్ ఫండ్స్, క్లోజ్ ఎండెడ్ ఫండ్స్ అండ్ ఇంటర్వెల్ ఫండ్స్ అనేది. సో ఓపెన్ ఎండెడ్ ఫండ్స్ అంటే ఏమి, మీరు అట్ ఎనీ టైం ఎంటర్ కావచ్చు, అట్ ఎనీ టైం ఎగ్జిట్ కావచ్చు, అది కేసు. నెక్స్ట్ ట్రాన్స్పరెన్సీ. ద సెబీ రెగ్యులేషన్స్ నౌ కంపేర్ ఆల్ ద మ్యూచువల్ ఫండ్స్ టు డిస్క్లోజ్ దేర్ పోర్ట్ఫోలియో ఆన్ half-yearly basis. However, many mutual funds disclose this quarterly or monthly basis to their investors. The NAV are calculated on daily basis in case of open-ended funds and now published through AMFI in the newspaper. So బెనిఫిట్స్లో వీటికి సంబంధించి మొత్తం వీళ్ళు ట్రాన్స్పరెన్సీగా ఉంటారు. మొత్తం హాఫ్-ఇయర్లీగా మా పొజిషన్ ఇది, యాన్యువల్లీగా ఎంత పొజిషన్ వాళ్ళు డిస్క్లోజ్ చేస్తారు, వాళ్ళ యొక్క డైలీ ఈ ఎన్ఏవీస్ని ప్రొవైడ్ చేస్తారు. పేపర్లో కూడా మనకి ప్రొవైడ్ చేపిస్తారు ఎన్ఏవీని. నా అదర్ బెనిఫిట్లో ఏమంటే మ్యూచువల్ ఫండ్స్ రెగ్యులర్లీ విత్డ్రాల్స్ ఉంటాయి, సిస్టమాటికల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ మీన్స్ సిప్స్ కూడా ప్రొవైడ్ చేపిస్తారు ఎవరైతే ఇన్వెస్టర్ కావాలో వాళ్ళకి. సో వాళ్ళు వన్ స్కీమ్ నుంచి ఇంకొక స్కీమ్కి ఎటువంటి ఎనీ అదర్ లోడ్ ఛార్జెస్ ఏం లేకుండా వాళ్ళు తీసుకోవచ్చు. నెక్స్ట్ హైలీ రెగ్యులేటెడ్ ఏం చెప్తారు, మ్యూచువల్ ఫండ్స్ వచ్చేసి ఆల్ ఓవర్ వరల్డ్ అండ్ సెబీ అనేది రెగ్యులేట్ చేస్తుంది వీటికి సంబంధించి. నెక్స్ట్ ఎకానమీస్ ఆఫ్ స్కేల్ మీన్స్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ స్ట్రక్చర్డ్ ఇన్ న్యాచురల్లీ ఇది అడ్వాంటేజెస్. ద పూల్డ్ మనీ ఫ్రమ్ న్యూమరస్ ఇన్వెస్టర్స్ నుంచి పూల్ చేసినాం కాబట్టి ఎన్ష్యూర్ దట్ మ్యూచువల్ ఫండ్స్ ఎంజాయ్స్ ఎకానమీస్ ఆఫ్ స్కేల్. ఇట్ ఈస్ చీపర్ కంపేర్ టు ఇన్వెస్టింగ్ డైరెక్ట్లీ ఇన్ ద క్యాపిటల్ మార్కెట్ విచ్ ఇన్వాల్వ్స్ హయ్యర్ ఛార్జెస్. సో మీరు ఒక్కొక్కరు ఇండివిజువల్గా సపరేట్గా కన్నా ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే మీకు సపరేట్గా ఛార్జెస్ పడుతున్నాయి. సో సపరేట్ ఛార్జెస్ అంటే మీకు ఎక్కువ ఛార్జెస్ అవుతుంది. ఒక లంసమ్ అమౌంట్ ఎక్కువ అమౌంట్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ఛార్జెస్ తక్కువ ఉంటుంది, తక్కువ అమౌంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ఎక్కువ ఛార్జెస్ అనేది ఉంటుంది. సో ఆ ఎకానమీస్ ఆఫ్ స్కేల్ని మనం ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ ఫ్లెక్సిబిలిటీ. దేర్ ఈజ్ లాట్ ఆఫ్ ఫీచర్స్ ఇన్ ద రెగ్యులర్ మార్కెట్ ఫండ్ స్కీమ్ విచ్ ఇంపాక్ట్ ఫ్లెక్సిబిలిటీ టు ద స్కీమ్. ద ఇన్వెస్టర్ కెన్ ఆప్ట్ సిస్టమాటిక్ మీన్స్ కావాలనుకుంటే సిప్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తుంది, ఆర్ సిస్టమేటిక్గా విత్డ్రాల్ చేయాలనుకుంటే విత్డ్రాల్ చేయొచ్చు. సో నేను మంత్లీ ఇంత అమౌంట్ పే చేయాలనుకుంటే సిప్ ఫెసిలిటీని ప్రొవైడ్ చేస్తుంది. ఒకవేళ ఆ పర్సన్ వచ్చేసి 80 years ఆర్ 90 అబౌవ్ ఉన్నారు, ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసిన, నాకు మంత్లీ కొంత అమౌంట్ కావాలంటే సిప్ విత్డ్రాల్ స్కీమ్ని ప్రొవైడ్ చేస్తుంది. సో కన్వీనియన్స్ దట్ ఈస్
it is very convenient and easy to invest and divest from mutual fund schemes, specifically through digital transaction portals. Next, drawback of mutual funds. Mutual funds వల్ల వచ్చే డిసడ్వాంటేజెస్లో ఫస్ట్ వచ్చేసి నో గ్యారంటీ ఆఫ్ రిటర్న్. దే ఆర్ 3 ఇష్యూస్ ఇన్వాల్వ్ అవుతాయి. ఫస్ట్ ఏం ఇష్యూ అంటే మ్యూచువల్ ఫండ్స్ అనేది ఆల్ మ్యూచువల్ ఫండ్స్ అనేది కిరాట్ పేమెంట్. సో ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్కరు అందరూ విన్నర్ కారు, కొంతమంది విన్ కాలేరు, లూజర్ కూడా ఉంటారు. నెక్స్ట్, దే మే బీ సమ్ హూ మే అండర్ పర్ఫార్మ్ ద బెంచ్ మార్క్ ఇండెక్స్. సో బెంచ్ మార్క్ పెట్టిన ఇండెక్స్, మనం ఇండెక్స్ అంటే ఏం చెప్పినాము, చాప్టర్ వైజ్ మొత్తం అన్ని చాప్టర్స్కి ఈక్వల్ రేషియో ఉండదు. ఈవెన్తో మీరు ఐసీఐ చూసుకుంటే ప్రతి ఒక్క చాప్టర్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వదు. ఒక చాప్టర్కి హై మార్క్స్ ఉంటాయి, ఒక చాప్టర్కి లో మార్క్స్ ఉంటాయి. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్కి హై ఇంపార్టెన్స్ అండ్ ప్రయారిటీ ఇస్తుండొచ్చు. అండ్ అది అన్ని చాప్టర్స్కి ఇస్తుంది అంటే నో అన్ని చాప్టర్స్కి ప్రొవైడ్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టార్టప్కి చూసుకుంటే జస్ట్ 4 to 6 మార్క్స్ మాత్రమే వస్తుంది. మ్యూచువల్ ఫండ్స్ నుంచి వచ్చినాయంటే 10 to 12 ఇంకొకసారి 16 మార్క్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్, మ్యూచువల్ ఫండ్స్ మే పర్ఫార్మ్ బెటర్ దెన్ స్టాక్ మార్కెట్, బట్ దిస్ డస్ నాట్ నెసెసరీ లీడ్ టు సిమిలర్ గెయిన్ ఫర్ ఎవ్రీ ఇన్వెస్టర్స్. దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ డిఫరెంట్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ ఆఫ్ ఈచ్ ఇన్వెస్టర్స్. సో మ్యూచువల్ ఫండ్స్ అనేది బెటర్ దెన్ స్టాక్ మార్కెట్ అని చెప్తున్నాము, కరెక్టే. బట్ ఏమంటే ఇక్కడ మనం ఓపెన్ అండ్ స్కీమ్ ఏం చెప్పినాము, ఎనీ టైం రావచ్చు, ఎనీ టైం వెళ్ళొచ్చు అని చెప్పినాం కదా. సో అది యూజ్ చేసి కొంతమంది పోతుంటారు, కొంతమంది వస్తుంటారు, మీ ఫండ్స్ అనేది డిక్రీజ్ అవుతుంటుంది. సో మీకు ప్రాబ్లం అనేది అక్కడ అరైజ్ అవుతుంది. నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ మ్యాసివ్ ఫాల్స్. సో in case of massive fall in the value of stocks held in portfolio, the investor may lose principal in the short term. Example, during global financial crisis in 2018 or during outbreak of COVID-19 pandemic in 2020. But if the investment is held for a longer term, the chances of losing principal are very remote, negligible. Next, diversification. Mutual funds helps to create diversified portfolio, అది మనకు తెలిసిందే. బట్ సో డైవర్సిఫికేషన్ మినిమైజ్ ద రిస్క్, అది కూడా మనకు తెలిసిందే. బట్ ఇట్ డస్ నాట్ ఎన్ష్యూర్ మ్యాక్సిమైజ్ ద రిటర్న్స్. సో డైవర్సిఫై చేయొచ్చు అని చెప్తున్నాము. సో ఈ ఒక్కొక్క బాస్కెట్లో డిఫరెంట్ ఐటమ్స్ పెట్టండి, ఆ లెగ్స్ని ఒకటే బాస్కెట్లో పెట్టొద్దని చెప్పడం డైవర్సిఫికేషన్ వల్ల మనకి రిటర్న్ వస్తుంది, మ్యాక్సిమం రిటర్న్ వస్తుంది అనేది చెప్పలేము. It can't explain. Next, mutual funds offer the time less దెన్ ద ఇన్వెస్టర్స్ కెన్ ఎర్న్ ఫర్ ఎవర్ సింగిల్ స్టాక్. ఒకవేళ మనం అన్ని ఒకటే బాస్కెట్లో సేమ్ ఎగ్స్ పెట్టింటే మనం ఎప్పుడైతే మనం కుక్ చేసేటప్పుడు ఎగ్స్ని ఫాస్ట్గా తీసుకోవచ్చు, షార్ట్ టైంలో అయిపోతుంది. ఇప్పుడు మనం ఏమి డిఫరెంట్ బాక్స్లో పెట్టేటప్పుడు టైం లాస్ అవుతాము అండ్ తీసుకునేటప్పుడు టైం లాస్ అవుతాము. సో అదొక డిసడ్వాంటేజెస్. నెక్స్ట్, సెలెక్షన్ ఆఫ్ పూర్ ప్రాపర్ ఫండ్స్. సో ప్రాపర్ ఫండ్స్ సెలెక్షన్ చేయకుంటే ఎవరైతే మనం ఒక పర్సన్ని ట్రస్ట్ అవుతుండగా ఆ పర్సన్ ప్రాపర్ ఫండ్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేయకుంటే, ప్రాపర్ ఫండ్ని సెలెక్ట్ చేసుకోకుండా ఎంటైర్ మ్యూచువల్ ఫండ్ యూనిట్ హోల్డర్స్ అందరూ లాస్ని బేర్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్, కాస్ట్ ఫ్యాక్టర్. Every mutual fund scheme charges some fund management fees as part of annual recurring expenses. Although there are no charges or load on entry, but at the time of exit may get charged if withdrawn before stipulated period. So ఒకవేళ మీరు స్టిపులేటెడ్ పీరియడ్ వరకు లేకుండా ఉంటే మీకు ఎగ్జిట్ లోడ్స్ అనేది పడుతుంది. నెక్స్ట్, విత్డ్రాన్ ఆఫ్టర్ స్టిపులేటెడ్ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఇఫ్ విత్డ్రాన్ డస్ నాట్ అట్రాక్ట్ ఎనీ ఎగ్జిట్ లోడ్. సో ద ఫీ పేడ్ టు ఏఎంసీ ఈజ్ నో వే రిలేటెడ్ టు పర్ఫార్మెన్స్. సో పర్ఫార్మెన్స్కి ఎటువంటి రిలేషన్షిప్ అనేది ఉండదు. నెక్స్ట్, టర్మ్స్ అసోసియేటెడ్ విత్ మ్యూచువల్ ఫండ్స్. సో మనం ఇంతవరకు ఏవైతే చూసినామో ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఫస్ట్ చూసేది ఎన్ఏవి, ద మెయిన్ కాన్సెప్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్లో ఎన్ఏవి క్యాలిక్యులేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఎన్ఏవి అంటే ఏమి, నెట్ అసెట్ వాల్యూ. ఇట్ ఈస్ ద అమౌంట్ విచ్ ఏ యూనిట్ హోల్డర్ వుడ్ రిసీవ్ ఇఫ్ ద మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఓన్డ్ అప్. ఎప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అనేది ఓన్డ్ అప్ అయితే ఎవరైతే యూనిట్ హోల్డర్ ఉంటారో అతను రిసీవ్ చేసుకునే అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆర్ అట్ ద టైమ్ ఆఫ్ గెట్ రెడీమ్డ్ అతను వచ్చే అమౌంట్స్ ఏదైతే ఉంటావో ఆ పార్ట్ ఆఫ్ ఆల్ అసెట్స్ ఆర్ లయబిలిటీస్కి సంబంధించి దాన్ని డిటర్మైన్ చేయాలంటే 2 ఎలిమెంట్స్ ఉంటాయి. ఒకటి ఎన్ఏవి, ఇంకోటి కాస్ట్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్. సో మనకి ఎంత కాస్ట్ అయింది బేస్ చేసుకోవాలి, మనకి ఏం అసెట్స్ ఉన్నాయి, ఏ లయబిలిటీస్ ఉన్నాయి, ఆ అసెట్స్ని లయబిలిటీస్ని నెట్ చేస్తే నెట్ అసెట్స్ వాల్యూ ఎంత ఉంది వాటిని బేస్ చేసుకుని నెట్ అసెట్ వాల్యూ ఇది మ్యూచువల్ ఫండ్ కాలింగ్ కార్డ్.
it is the base for assessing the return that an investor has earned. There are 3 aspects ఉంటాయి ఇవి వీటికి సంబంధించి. ఫస్ట్ వచ్చేసి ఇట్ ఈస్ ద నెట్ వాల్యూ ఆఫ్ ఆల్ అసెట్స్ లెస్ లయబిలిటీస్. ఎన్ఏవి రిప్రజెంట్స్ ద మార్కెట్ వాల్యూ ఆఫ్ టోటల్ అసెట్స్ ఆఫ్ ద ఫండ్ లెస్ టోటల్ లయబిలిటీస్ ఆఫ్ అట్రిబ్యూటబుల్ టు దోస్ అసెట్స్. సో ఎన్ఏవి అంటే ఏం చెప్తుంది, టోటల్ అసెట్స్ యొక్క మార్కెట్ వాల్యూ ఏముంది ఆఫ్ ద ఫండ్కి సంబంధించి, టోటల్ లయబిలిటీస్కి సంబంధించి, అట్రిబ్యూట్ అసెట్స్కి సంబంధించి, టోటల్ లయబిలిటీస్కి సంబంధించి ఏముంది వాటిని నెట్ ఆఫ్ చేస్తుంది. నెక్స్ట్ ఎన్ఏవి ఈజ్ కంప్యూటెడ్ ఆన్ పర్ యూనిట్ బేసిస్, దట్ ఈస్ డివైడింగ్ ద ఎన్ఏవి బై నెంబర్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ యూనిట్స్. సో అవుట్ స్టాండింగ్ యూనిట్స్ డివైడ్ చేసుకొని ఉంటుంది. హౌ ఎన్ఏవి ఈజ్ క్యాలిక్యులేటెడ్. సో ఎన్ఏవిని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు, ఎన్ఏవి ఈజ్ ఈక్వల్ టు నెట్ అసెట్స్ ఆఫ్ ద స్కీమ్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ యూనిట్స్ అవుట్ స్టాండింగ్. సో నెంబర్ ఆఫ్ యూనిట్స్ అవుట్ స్టాండింగ్ ఎంత ఉన్నాయో చూసుకోవాలి. నెట్ అసెట్స్ ఆఫ్ స్కీమ్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. నెట్ అసెట్స్ ఆఫ్ ద స్కీమ్ అంటే పైన ఉన్న వాటికి సంబంధించి మామూలు మనకు ఫార్ములా ఏముంటుంది అంటే ఎన్ఏవి 0 ప్లస్ ఐ థింక్ ఎన్ఏవి మైనస్ ఎన్ఏవి 1 మైనస్ ఎన్ఏవి 0 ప్లస్ ఇంకా మనకు వచ్చిన ఇన్కమ్స్, మనకు వచ్చిన డివిడెండ్స్ వాడన్నీ చూస్తున్నాం. సో నెట్ అసెట్స్ ఆఫ్ స్కీమ్ అంటే మార్కెట్ వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమున్నాయి, రిసీవబుల్స్ ఏమున్నాయి, అదర్ అక్రూడ్ ఇన్కమ్స్ ఏమున్నాయి, అదర్ అసెట్స్ లయబిలిటీస్ ఏమున్నాయి, లెస్ అక్రూడ్ ఎక్స్పెన్సెస్, అదర్ లయబిలిటీస్. సో ఇది మనం బ్యాలెన్స్ షీట్ చూసుకుంటే అసెట్ సైడ్ ఏమున్నాయి, ఆ అసెట్ సైడ్ దానిలో లయబిలిటీస్ ఏమున్నాయి వాటిని డిడక్ట్ చేసుకుంటే నెట్ అసెట్ ఆఫ్ ద స్కీమ్ అనేది మనకు వస్తుంది. అండ్ దాన్ని డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ యూనిట్స్ అవుట్ స్టాండింగ్ చేయాలి. నెక్స్ట్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ లోడ్స్ in mutual funds. So some AMCs have sales charges or loads on their funds, that is to compensate for distribution cost. Funds that can be purchased without a sale charged are called no load funds. సో ఇక్కడ ఏం చెప్తుంది, కాంపెన్సేట్ చేసేటప్పుడు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కాస్ట్కి సంబంధించి ఏఎంసీ వాళ్ళకి కొన్ని ఛార్జెస్ ఉంటాయి, సేల్స్ ఛార్జెస్, లోడ్స్, దేర్ ఫండ్స్ టు కాంపెన్సేట్. ఇది మనకు వచ్చే డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ని కాంపెన్సేట్ చేయడానికి. వితౌట్ సేల్ ఛార్జెస్ ఆర్ కాల్డ్ నో లోడ్ ఫండ్స్. నెక్స్ట్ ఎంట్రీ లోడ్ ఈజ్ చార్జ్డ్ అట్ ద టైమ్ ఆఫ్ ఇన్వెస్టర్ పర్చేజ్. సో అట్ ద టైమ్ ఆఫ్ ఇన్వెస్టర్ పర్చేజెస్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ స్కీమ్, the entry load percentage is added to the prevailing NAV at the time of allotment units. Hence, to that extent, the investor is allotted lesser number of units as of now. So, none of the mutual fund scheme has any entry load or charges. Exit load is at the time of reading. So, ఎంట్రీ లోడ్ అంటే మీరు మ్యూచువల్ ఫండ్ని పర్చేస్ చేసేటప్పుడు వేసే ఛార్జెస్. ఎగ్జిట్ లోడ్ అంటే మీరు అట్ ద టైమ్ ఆఫ్ రిడీమ్ చేసుకునేటప్పుడు మీకు వేసే ఛార్జెస్. మామూలుగా మీరు ఎంట్రీ అయినప్పుడు మీకు ఎటువంటి ఛార్జెస్ మ్యాక్సిమం కలెక్ట్ చేయరు, ఎందుకంటే మీకు ఎంటర్ కావడమే మెయిన్ ఇంపార్టెంట్ అన్న దానిలో వాళ్ళు ఉంటారు. సో అట్ ద టైమ్ ఆఫ్ ఎంటర్ అయ్యేటప్పుడు నీకు సార్ మీకు ఆ ఛార్జెస్ 2%, 3% ఛార్జెస్ పడతాయి, ఆ ఛార్జెస్ పడతాయి, ఈ ఛార్జెస్ పడతాయి అంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇంట్రెస్ట్ అనేది చాలా తక్కువ ఉంది హ్యాజ్ ఆఫ్ నౌ పర్సన్స్ ఇన్ ఇండియా వాళ్ళ వరకు. అండ్ వాళ్ళకి మళ్ళీ ఎక్కువ ఎక్స్పెండిచర్ అట్ ద స్టార్టింగే చెప్తే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చూపారు. సో ఎంట్రీ ఛార్జెస్ అనేవి, ఎంట్రీ లోడ్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి యాజ్ ఆఫ్ నౌ. అండ్ ఎగ్జిట్ లోడ్ ఎప్పుడైతే నువ్వు బయటికి పోవాలనుకుంటావో అప్పుడు వాళ్ళకి కావాల్సిన ఎక్స్పెండిచర్ అన్ని తీసుకుంటారు. సో ఎంటర్కి ఈజీనే, ఎగ్జిట్కి కొంచెం ఎక్స్పెండిచర్ ఎక్కువ పెడతారు. నెక్స్ట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఆఫ్ ద మోస్ట్ ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్ స్కీమ్ డస్ నాట్ హ్యావ్ ఎగ్జిట్ లోడ్స్ ఇఫ్ యూనిట్స్ ఆర్ హెల్డ్ ఫర్ స్టిపులేటెడ్ పీరియడ్. సో కొంత టైం పెట్టింటారు, మీరు ఒక 5 years పెట్టుకోండి, మేము ఎగ్జిట్ లోడ్ని ఏం తీసుకోము, మీరు ఒక 8 years పెట్టండి, మేము ఎగ్జిట్ లోడ్ ఛార్జెస్ని ఏమి కంటిన్యూ చేయమని చెప్తారు కొన్ని కేసెస్లో. నెక్స్ట్ ఎగ్జాంపుల్, Mr. X earns 10% of his investment in equity shares. He is considering a recently floated scheme of a mutual fund where the initial expenses are 6% and annual recurring charges are expected to be 2%. How much mutual fund scheme should earn to provide return of X to Mr. X? సో మనకి ఫార్ములా ఏమంటే రిటర్న్ కావాలంటే 1/1 మైనస్ ఇనీషియల్ ఎక్స్పెన్సెస్ ఏమున్నాయి ఇంటూ మనకి ఎంత రిటర్న్ కావాలి R1కి సంబంధించి ప్లస్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ ఏమున్నాయి వాటిని చూసుకోవాలి. దాన్ని బేస్ చేసుకొని మనకి రేట్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ద ఫండ్ షుడ్ ఎర్న్, ఎంత ఎర్న్ చేస్తా అనేది మనం చెప్పగలము. సో యాజ్ ఆన్ డేట్కి నేను ఎంత ఇస్తాను, నీకు అవుతున్న ఎక్స్పెండిచర్ ఏమి, సో ఎంత ఎర్న్ చేయాలనుకున్నాడు, 10% ఎర్న్ చేస్తుంటాడు. సో 10% ఎర్న్ రెగ్యులర్ 10%, నీకు అయ్యే ఎక్స్పెండిచర్ ఇవన్నీ పోయి నీకు వచ్చే అమౌంట్
పర్సెంటేజ్ ఏమంటే 12.64%. సో రేట్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ షుడ్ ఎర్న్ 12.64. సో ఈ 10% రిటర్న్ని ఎర్న్ చేయడానికి ఎంత 10% రిటర్న్ ఎర్న్ చేయడానికి ఆ 10% రిటర్న్ ఎప్పుడు ఆఫ్టర్ ఎక్స్పెండిచర్ ఎక్స్పెండిచర్ అయిపోయిన తర్వాత నాకు 10% రావాలంటే నేను మినిమం 12.64% మార్కెట్ నుంచి రిటర్న్ని తీస్తే మన యొక్క యూనిట్ హోల్డర్కి 10% నేను ప్రొవైడ్ చేయగలను. సో ఇదేం చెప్తుంది నా ఇన్వెస్టర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్స్ ఉంది, ఇక్కడ ఎం అనే పర్సన్ ఉందనుకోండి. సో ఈ పర్సన్ ఏమంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటుంది మ్యూచువల్ ఫండ్లో. ఈ పర్సన్కి ఒక 10% కావాలి, ఓకే. అండ్ వీళ్ళు కొంత ఛార్జెస్ ఉంటాయి కదా, సో 2%, 3% సబ్ ఛార్జెస్ ఉంటాయి. ఇప్పుడు ఈ కంపల్సరీ చెప్పినారు 10% ఇస్తామని. అండ్ వీళ్ళు ఎక్స్పెండిచర్ కూడా ఉంటాయి 2% ఉంటాయి. అండ్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, మళ్ళీ తర్వాత ఇనీషియల్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి 1%, 2%, 1% ఉందనుకుంటే. సో ఈ ఎక్స్పెండిచర్ అన్నీ తీసేసిన తర్వాత ఈమెకి కంపల్సరీగా 10% ఇవ్వాలి. సో దట్ వీళ్ళు బయట నుంచి ఎంత ఎర్న్ చేయాలి అప్పుడు అంటే 12.64% ఎర్న్ చేస్తే వీళ్ళ ఎక్స్పెండిచర్ పోతాయి, ఈమెకి 10%ని ప్రొవైడ్ చేయొచ్చు. దట్ ఈస్ ద కేస్ అనమాట. నెక్స్ట్ ట్రయల్ కమిషన్. వాట్ ఈజ్ మీన్ బై ట్రయల్ కమిషన్? ట్రయల్ కమిషన్ అంటే ఇట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ పేస్ టు హిజ్ అడ్వైజర్ ఈచ్ ఇయర్. సో నీకు అడ్వైజర్స్ ఇస్తున్నందుకు ఈచ్ ఇయర్లో సమ్ అమౌంట్ని పే చేసేదే ట్రయల్ కమిషన్. ద పర్పస్ ఆఫ్ ఛార్జింగ్ ట్రయల్ కమిషన్, దిస్ కమిషన్ ఫర్ ద ఇన్వెస్టర్ ఈజ్ టు ప్రొవైడ్ ఇన్సెంటివ్ టు ద అడ్వైజర్ టు రివ్యూ దేర్ కస్టమర్స్ హోల్డింగ్ అండ్ గివ్ అడ్వైస్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. సో అడ్వైజర్స్ని ఫ్రమ్ టైమ్ టు టైమ్ని ప్రొవైడ్ చేయడానికి వాళ్ళ యొక్క కస్టమర్స్కి ఇది ఒక ఇన్సెంటివ్ మాదిరి అనమాట, అడ్వైజరీ. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటర్స్ యాజ్ యూజువల్లీ ఛార్జ్ ఏ ట్రయల్ కమిషన్ 0.3 or to 0.75% on the value of the investment for each year that the investor's money remains invested within the fund company. This is calculated percentage of daily average assets under the management of the distributor and he is paid monthly. This separate from upfront commission if any paid by the fund company to distributor out of his own pocket. Next, expense ratio. ఎక్స్పెన్స్ రేషియో అంటే ఇట్ ఈజ్ ఏ పర్సెంటేజ్. ఇది ఒక మ్యూచువల్ ఫండ్ని రన్ చేయడానికి కొంత ఎక్స్పెండిచర్ కావాలి కదా, ఆ ఎక్స్పెండిచర్ అనమాట. సో ఇట్ ఈజ్ ఏ పర్సెంటేజ్ ఆఫ్ ద అసెట్ దట్ వర్ స్పెండ్ టు రన్ మ్యూచువల్ ఫండ్. సో మ్యూచువల్ ఫండ్ని రన్ చేయడానికి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఎక్స్పెండిచర్ పెట్టాలి అనేది ఈ ఎక్స్పెన్స్ రేషియోలో ఉంటుంది. ఇట్ ఇన్క్లూడ్ థింగ్స్ లైక్ మేనేజ్మెంట్ అండ్ అడ్వైజరీ ఫీ, ట్రావెల్ కాస్ట్, కన్సల్టెంట్ ఫీ. అండ్ ఎక్స్పెన్స్ రేషియో డస్ నాట్ ఇన్క్లూడ్ బ్రోకరేజ్ కాస్ట్ ఆఫ్ ట్రేడింగ్ ఆఫ్ ద పోర్ట్ఫోలియో. సో బ్రోకరేజ్ అనేది సపరేటు, మీరు యూజ్ చేసే యాప్ని బట్టి ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్సో రిఫర్ టు మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్ రేషియో. సో ఎంఆర్ఈ అని కూడా అనొచ్చు. సో మొత్తం మ్యూచువల్ ఫండ్ ఎవరైతే ప్రొఫెషనల్ పర్సన్ డీల్ చేస్తారని కదా, సో ఆ ప్రొఫెషనల్ పర్సన్ నాలెడ్జ్ తెచ్చుకోవడానికి పెట్టే ఎక్స్పెండిచర్ అనమాట. అడ్వైజరీ ఫీజు కానీ, ఆ ట్రావెలింగ్ కావడానికి వేరే ప్లేసెస్కి పోవడము, అతను సెమినార్స్ వినడము అండ్ కన్సల్టేషన్ని కావడం, ఎవరైనా అవన్నీ ఎక్స్పెండిచర్ ఇంకర్ అయ్యడం. నెక్స్ట్ సైడ్ పాకెటింగ్. సైడ్ పాకెటింగ్ అంటే ఏమంటే సైడ్ పాకెటింగ్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ లీడ్ టు సెపరేషన్ ఆఫ్ రిస్క్ ఆర్ డౌట్ఫుల్ అసెట్స్. సో మీకు ఒక ఫండ్ ఉంటే ఆ ఫండ్స్లో రిస్క్ యూనిటీ పక్కన పెట్టడం, డౌట్ఫుల్ అసెట్స్ ఉన్నవి పక్కన పెట్టడం, అదర్ ఇన్వెస్ట్మెంట్ని పక్కన పెట్టడం, క్యాష్ హోల్డింగ్స్ని పక్కన పెట్టడం, ఇవి సైడ్ పాకెటింగ్ అంటే. సో నీకు ఉన్న పాకెట్స్, మెయిన్ పాకెట్స్ బయట ఉంటాయి, ఆ పాకెట్లో నుంచి ఒక చిన్న పాకెట్ని పక్కన పెట్టేస్తే అది సైడ్ పాకెటింగ్ అయిపోతుంది. ద పర్పస్ ఈజ్ టు మేక్ షూర్ దట్ మనీ ఇన్వెస్టెడ్ ఇన్ ఏ మ్యూచువల్ ఫండ్ విచ్ ఈజ్ లింక్ టు స్ట్రెస్ అసెట్స్. సో మామూలుగా మనకు తెలిసిందే, మనం ఒక వర్క్ చేస్తున్నామంటే అందులో ఖచ్చితంగా స్ట్రెస్ అనేది ఉంటుంది. సో ఆ స్ట్రెస్ని తట్టుకోవడానికి until the fund recover the money from the company or could avoid distress selling illiquid securities. So the modes operate in simple where the rating of mutual fund decreases, the fund shift the illiquid assets into side pocketing. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా సైడ్ పాకెటింగ్. సో మాకు కంపెనీలో కొంచెమే ఉంది అని చూపించడానికి బయట చూపించేది కొంచెమే ఉంటుంది, కొంత అమౌంట్స్ అని సైడ్కి తీసుకొని వస్తుంటారు. అదే ఇప్పుడు మనం పైన ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, 12.6
పర్సంటేజ్ తీసుకొస్తే మనం ఎంకి మినిమం 10% ప్రొవైడ్ చేయగలం అనేది. ఇప్పుడు ఒకవేళ ఎక్కువ వస్తే ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది కదా, వాళ్ళు ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ 14% వచ్చింది అనుకోండి, 14% వచ్చిందని చెప్పకుండా ఈ 14లో ఒక 1%ని సైడ్ చేసేసి సైడ్ పక్కన పెట్టి 13 వచ్చిందని చెప్పి ఈ 13 నుంచి మన ఎక్స్పెండిచర్ పోయి మీకు 10 పాయింట్ సంథింగ్ ఎక్కువ వచ్చింది. సో మినిమం మీకు 10 కావాలి, 10.1 వచ్చింది అంటే ఈ ఎం అనే పర్సన్ హ్యాపీనే ఉంటుంది, ఎందుకంటే 10 కంటే ఎక్కువ వచ్చింది కాబట్టి వీళ్ళు కూడా హ్యాపీనే ఉంటారు. 14 వచ్చింది కాబట్టి అండ్ 1 పక్కకు పెట్టడం, ఇది సైడ్ పాకెటింగ్ అంటే. సో next, consequently NAV of the fund will be reflected, then reflect the actual value of the liquid assets. Side pocketing is beneficial for those investors who wish to hold on to the invest of the main funds or for long term. ఎవరైతే లాంగ్ టర్మ్లో పెట్టుకుంటారో వాళ్ళకి సంబంధించి. ఒకవేళ ఇంకొకసారి ఏమైందంటే 11% వచ్చింది అనుకోండి, 11% వచ్చినా వాళ్ళు ఏం చెప్తారు, 12% వచ్చింది సో మీ 10% మీకే అని చెప్తారు. నెక్స్ట్, అలాట్మెంట్ అండ్ రిడెంప్షన్స్. సైడ్ పాకెటింగ్ ఈజ్ క్వైట్ కామన్ ఇంటర్నేషనల్లీ. హౌఎవర్ ఇట్ ఈజ్ జెన్యూన్ రిటర్న్ని బయటికి తీయదు. థ్రెఫ్ట్ చేసినట్టు ఇది జెన్యూన్ రిటర్న్ని, ఇది నార్మల్గా అయినప్పటికీ జెన్యూన్ రిటర్న్ అనేది బయటికి చెప్పడం లేదు. నీ యొక్క యూనిట్ హోల్డర్కి నువ్వు జెన్యూన్ రిటర్న్ అనేది చెప్పడం లేదు. నెక్స్ట్, ఫిజికో ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీస్, IIFL వాళ్ళు ఇది ఫస్ట్ చూస్తున్నారు. మ్యూచువల్ ఫండ్స్ గివెన్ లో నెగిటివ్ రిటర్న్స్ బికాస్ దే హ్యావ్ కంపారిటివ్లీ రైటన్ ఆఫ్ దేర్ ఎక్స్పోజర్ టు IIFL. వీళ్ళు ఇట్లా చేసి ఎక్కువ అమౌంట్ని రైట్ ఆఫ్ చేసి లాస్ట్కి రిటర్న్ని నెగిటివ్లో చూపించినారు. నెక్స్ట్, ట్రాకింగ్ ఎర్రర్ అంటే ఇక్కడ ట్రాకింగ్ ఎర్రర్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ద divergence or deviation of the funds return from the benchmark return. It is following. The passive fund managers closely follow or track the benchmark index. Also, they design their investment strategy on the same index, but often it may not exactly replicate the index return. In such a situation, there is possibility of deviation between the returns. So, possibility అనేది ఉంటుంది. The tracking error can be calculated on the basis of corresponding benchmark return, vice versa, quarterly or monthly average రిటర్న్స్ని చూస్తుంటారు. సో ట్రాకింగ్ ఎర్రర్ ఏం చెప్తుంది, బేసిస్ ఆఫ్ బెంచ్ మార్కింగ్ రిటర్న్ యొక్క బేస్ని చేసుకొని దాని ప్రకారంగా యావరేజ్ అన్ని వేస్ని క్యాలిక్యులేషన్ ఉంటుంది. హయ్యర్ ద ట్రాకింగ్ ఎర్రర్, higher the risk profile of the funds. So whether the funds outperform or underperform their benchmarking. సో బెంచ్మార్కింగ్తో చూసుకుంటే అంటే రిలయన్స్ జియోతో నేను అన్ని కంపేర్ చేసుకుంటే రిలయన్స్ జియోకి తక్కువలో ఉన్నా ఎక్కువలో ఉన్నానా, దాంతో తక్కువలో పోతున్నా అంటే నా యొక్క ఎర్రర్స్ నేను ఏం ఎర్రర్ చేస్తున్నా అనేది ఆ ఎర్రర్స్ని ట్రాక్ చేయడమే ట్రాకింగ్ ఎర్రర్ అంటారు. సో ఇట్ క్లియర్లీ ఇండికేట్ దట్ ద ఫండ్ మేనేజర్ ఆర్ నాట్ ఫాలోయింగ్ ద బెంచ్ మార్క్. ఎప్పుడైతే మనం తక్కువలో ఉన్నామని తెలిస్తే మనం బెంచ్ మార్క్ ఇండెక్స్ని మనం ప్రాపర్గా ఫాలో కావడం లేదు, అంటే జియో వాళ్ళు ఫాలో అవుతున్నట్టు మనం ఫాలో కావడం లేదని మనకి తెలుస్తుంది. దానికి సంబంధించి ఇన్ అడిషన్ టు సేమ్ అదర్ రీజన్స్ ఆఫ్ ట్రాకింగ్ ఎర్రర్ హార్ యాజ్ ఫాలో. సో వాటికి ఏముండొచ్చు, ట్రాన్సాక్షన్ కాస్ట్ ఉండొచ్చు, ఫీ చార్జెడ్ బై AMC కావచ్చు, ఫండ్ ఎక్స్పెండిచర్, క్యాష్ హోల్డింగ్, శాంప్లింగ్ బయాస్నెస్, ఇవన్నీ కూడా రీజన్ అయ్యి ఉండొచ్చు ట్రాకింగ్ ఎర్రర్ అనేది హయ్యర్గా ఉండడం రిస్క్ ప్రొఫైల్కి సంబంధించి. సో ఇన్ ద అబోవ్ కేస్ replicate the return of any benchmark index, the tracking error should be near to 0. సో ట్రాకింగ్ ఎర్రర్ అనేది ఆల్మోస్ట్ 0కి తీసుకొని రావాలి, అంతేగాని 2%, 3% అంటే మనం డీవియేట్ అయినట్లు. నెక్స్ట్, ట్రాకింగ్ ఎర్రర్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ హ్యాస్ ఫాలో. సో ట్రాకింగ్ ఎర్రర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ సమ్మేషన్ D minus D bar square. D bar means average divided by n minus 1. So D means differential return, D bar is equal to average differential return, n is equal to number of observations. Next, evaluation of mutual funds. Not only selection and making investment in any scheme of mutual funds is important. The evaluation పర్ఫార్మెన్స్ సేమ్ ఫండ్స్ ఇది ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం ఒకటే ఇంపార్టెంట్ కాదు, వాటిని ఈక్వల్లీగా పర్ఫార్మెన్స్ని ఎవాల్యుయేట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ద పర్పస్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పర్ఫార్మెన్స్ షుడ్ కంటిన్యూ టు జనరేట్ మ్యాక్సిమం ప్రాఫిట్స్ విత్ మినిమం అండర్లయింగ్ రిస్క్. సో మనం మ్యాక్సిమం ప్రాఫిట్స్ ఎక్కడ వస్తాయి, మినిమం రిస్క్ ఎక్కడ ఉంది, and if the performance is not up to the market, then you have to decide to hold it or replace it. Another strong reason ఏమంటే పర్ఫార్మెన్స్ చూడక పాస్ట్ పర్ఫార్మెన్స్ అనేది నాట్ గ్యారంటీ టు ద ఫ్యూచర్ పర్ఫార్మెన్స్కి సంబంధించి. సో మనకేం క్వశ్చన్ అరైజ్ అవుతుంది అంటే ఇప్పుడు ఆన్సర్ టు ద సిన్స్ ఆఫ్ మార్కెట్ సబ్జెక్ట్ టు ఫ్లక్చుయేషన్, ఎవ్రీ పర్ఫార్మెన్స్ ఆన్ డైలీ బేసిస్
ఈజ్ నాట్ అడ్వైజబుల్. సో అట్లీస్ట్ 3 to 5 years చూసుకోండి. మనకి నిన్నటి ఈ రోజు ఉండేదానికి మీరు డైలీ చెక్ చేస్తారంటే ఇంకా మీకు చెక్ చేసుకుంటూనే ఉండాల్సి వస్తుంది. సో ఒక 3 years 4 yearsకి మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఆర్ ఐడియల్లీ పర్ఫార్మెన్స్ వచ్చేసి అట్లీస్ట్ ఎవ్రీ 6 monthsకి ఒకసారి 12 monthsకి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ బిగ్ క్వశ్చన్ ఏమంటే మనకి జనరల్లీ బోత్ క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్ పారామీటర్స్ ఉంటాయి ఎవాల్యుయేట్ చేయడానికి పర్ఫార్మెన్స్ని. నెక్స్ట్ క్వాంటిటేటివ్ పారామీటర్స్ ఏమి, క్వాలిటేటివ్ పారామీటర్స్ ఏమి. క్వాంటిటేటివ్ పారామీటర్స్ అంటే కన్సిస్ట్ ఆఫ్ క్వాంటిటేటివ్ డేటా అండ్ నెంబర్స్. సమ్ క్వాంటిటేటివ్ పారామీటర్స్ ఫర్ ద evaluation of mutual funds are risk adjusted return or benchmark return. So risk adjusted return basically it is the return of the mutual fund relative to the risk it is assumed has benchmark against the market and industry risk. So risk adjusted అంటే ఏమంటే మనకున్న రిస్క్ని బెంచ్ మార్క్తో కంపేర్ చేసి, మార్కెట్తో కంపేర్ చేసి, ఇండస్ట్రీతో కంపేర్ చేసి, బెంచ్ మార్క్లతో చేసి వాటిని అడ్జస్ట్మెంట్ చేయడం. సపోజ్ ఇఫ్ వీ హ్యావ్ గివెన్ చాయిస్ టు సెలెక్ట్ మ్యూచువల్ ఫండ్ అవుట్ ఆఫ్ 2 మ్యూచువల్ ఫండ్ గివింగ్ సేమ్ రిటర్న్ దెన్ వీ షిల్ ఆప్ట్ టు ఫండ్ ద లోయర్ రిస్క్. సో మీకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ అనే ఒక రిటర్న్ ఉంది, ఎం అనే ఒక రిటర్న్ ఉంది. ఇక్కడ రిటర్న్స్ ఉంటాయి, రిస్క్ ఉంటుంది. సో ఇక్కడ రిటర్న్ వచ్చేసి 10% ఉంది, ఇక్కడ 10% ఉంది అనుకోండి. మీరు ఇది సెలెక్ట్ చేసుకున్నా అంటే హెచ్ఎం ఎవరు సెలెక్ట్ చేసుకున్నాము ఇంకొక పారామీటర్ మీకు కావాల్సి వస్తుంది. సో అట్లాంటి కేసులో మనం రిస్క్ని చూస్తాం. హెచ్తో మనం ఉంటే 10% రిస్క్ ఉంటుంది, ఎంతో మీరు పోతే 11% రిస్క్ ఉంటుంది. సో ఎందుకు రిస్క్ ఎక్కువ తీసుకోవడం, తక్కువ రిస్క్లోనే సేమ్ రిటర్న్ వస్తుంది కదా అని ఇట్లా ఆలోచిస్తారు. సో రిస్క్ అడ్జస్ట్ అనమాట. బెంచ్ మార్క్ రిటర్న్ defined quality or set of standard against which performance of mutual fund can be measured. A good mutual fund performs over and above its benchmark during all phases of market. This excess returns is known as alpha. Benchmark అంటే మనం ఇక్కడ ఆల్ఫాతో కంపేర్ చేసుకుంటాం ఆల్వేస్ అనేది. నెక్స్ట్ 13% comparison to peers. Comparison to peers means similarly evaluating performance of mutual fund against benchmark. The comparison of relative performance of funds with its peers in another quantitative method, because evaluation of performance is isolation does not have any meaning. Further, there is logic behind comparison with peers, that it is fair to compare apples with apple, that not with oranges. సో నువ్వు కంపేర్ చేయాలనుకుంటే యాపిల్తోనే కంపేర్ చేయాలి, అంతేకాని యాపిల్ని ఆరెంజ్తో కంపేర్ చేయకూడదు. ద ఏ గుడ్ మ్యూచువల్ ఫండ్ ఈ సపోజ్ టు కన్సిస్టెంట్లీ బీట్స్ ఇట్ పియర్స్ ఇన్ పర్ఫార్మెన్స్ ఓన్లీ దెన్ ఇట్ ఈస్ వర్త్ వైల్. సో నువ్వు ఒక మ్యూచువల్ ఫండ్ అనేది ఇంకొక మ్యూచువల్ ఫండ్స్తో చూసుకునేటప్పుడు వాళ్ళ యొక్క బెంచ్ మార్క్ వాళ్ళని బీట్ చేయగలుగుతుంటే అప్పుడే మనది మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నట్లు. నెక్స్ట్ కంపారిజన్ ఆఫ్ రిటర్న్స్ అక్రాస్ డిఫరెంట్ ఎకనామిక్ అండ్ మార్కెట్ సైకిల్స్. అట్ దట్ టైమ్ evaluating performance of any mutual fund, it is just looking across different time frames such as 6 months or 12 months. ఇట్లా డిఫరెంట్ మార్కెట్ సైకిల్ టైంతో మనం అవుట్ పర్ఫార్మెన్స్ ఏముంది, అండర్ పర్ఫార్మెన్స్ ఏముంది వాటిని చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫైనాన్షియల్ మెథడ్స్. There are some financial methods that help in evaluation of performance of any mutual funds, which are follow: expense ratio, Sharpe ratio, Turner ratio, Sortino ratio. So expense ratio అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాము. షార్ప్ రేషియో అంటే స్టాండర్డ్ డీవియేషన్తో మీ రిటర్న్ని కంపేర్ చేసేది. టర్నర్ రేషియో అంటే బీటాతో కంపారిజన్ చేసేది. సోర్టినో రేషియో అంటే ఏ వేరియేషన్ ఆఫ్ షార్ప్ రేషియో దట్ కన్సిడర్ అండ్ యూజ్ డౌన్ సైడ్ డీవియేషన్ instead of total standard deviation. సో downside deviation instead of total standard deviation. ఇక్కడ మనం ఏం చెప్పినాం, స్టాండర్డ్ డీవియేషన్ని తీసుకున్నాం అన్నాం కదా. మొత్తం స్టాండర్డ్ డీవియేషన్ కాకుండా ఓన్లీ డౌన్ సైడ్ డీవియేషన్ ఎంత ఉందో దాన్ని బేస్ చేసుకుంటుంది ఇక్కడ సోర్టినో రేషియో అంటే. నెక్స్ట్ వేరే qualitative parameter means sum of qualitative parameters that need to be taken into account in addition to quantitative parameters. సో ఫైనల్ ఫ్యాక్టర్స్ని మనం కన్సిడర్ చేయాల్సిందే. ఏది స్టాండర్డ్ డీవియేషన్ ఆర్ బీటా ఆర్ డౌన్ సైడ్ స్టాండర్డ్ డీవియేషన్ వాటిని. నెక్స్ట్ వాటితో పాటుగా క్వాలిటేటివ్ ఆఫ్ పోర్ట్ఫోలియో, క్వాలిటీ ఆఫ్ స్టాక్స్ అండ్ సెక్యూరిటీస్ ఇన్ ద పోర్ట్ఫోలియో ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్స్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ క్వాలిటీ పారామీటర్స్. ద రీజన్ ఈజ్ దట్ క్వాలిటీ ఆఫ్ ద పోర్ట్ఫోలియో plays a big role in achieving superior returns. The qualitative characteristics of portfolio of equity mutual fund involve allocation of funds in top blue chips.
So top blue chip companies or large companies, how diversified is the portfolio value blended. Next is method on the basis of credit quality or average maturity or modified duration of the fixed asset security. Not only that, it is necessary that the mutual fund should hold good quality stocks or securities, but it is also necessary the investment should be has per the objective of the fund. Under normal circumstances, the fund having lower portfolio turnover ratio is considered. Next, track recording and competency of fund manager. Fund manager decides about the selection of the securities and takes investment decision. So investment decision ni track చేసుకుంటా వాటితో డెసిషన్ తీసుకోవాలి. ఇది హర్ కాంపిటెన్సీ అండ్ conviction plays a big role. The competency of fund manager is assessed from his her knowledge and ability to manage in addition to past performance. Next, credibility of fund house team of fund houses also plays a big role towards the investors' interest. In addition to investment decision, there are some other administrative tasks such as redemption units, credit of dividend, అన్ని క్రెడిటబిలిటీ అనేది చెక్ చేసుకుంటాము. నెక్స్ట్, రోల్ ఆఫ్ ఫండ్ మేనేజర్స్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్టర్స్ యొక్క ఫండ్ మేనేజర్స్ యొక్క రోల్ ఎట్లా అంటే 2 టైప్స్ ఉంటుంది. ఒకటి యాక్టివ్లీ మేనేజ్ ఫండ్ ఆర్ ఇంకోటి ప్యాసివ్లీ మేనేజ్ ఫండ్స్. సో యాక్టివ్లీ మేనేజ్ ఫండ్స్ అంటే మోర్ క్రూషియల్ త్రూ యూజ్ ఆఫ్ ఇది extensive research, judgment and diligence. He or she has to outperform the market and generate positive alpha. So almost పాజిటివ్ ఆల్ఫాని తీసుకుని రావడానికి ట్రై చేయాలి, యాక్టివ్లో ఉండాలి, మార్కెట్లో యాక్టివ్గా ఉండాలి. నెక్స్ట్, ప్యాసివ్ మేనేజ్మెంట్ ఫండ్స్. Contrarily to achieve management of funds, in this type of fund mainly fund managers role is to match the return of underlying index. So minimum tracking errors ni ikkada takku undi errors ni takku తీసుకొచ్చి బెంచ్ మార్క్తో మ్యాచ్ చేయడానికి ట్రై చేయడమే passively managed funds అంటారు. It is above primary role of fund manager or following other key roles. First, compliance కావాలి. nowadays రెగ్యులేషన్స్, క్యాపిటల్ మార్కెట్ యొక్క రెగ్యులేషన్స్ని కంప్లీట్ కావాలి, ఎస్ఏబీ గైడ్లైన్స్ని ఫాలో కావాలి, ఆర్ ఎక్స్పెన్స్ రేషియోని ఫాలో కావాలి, అండ్ డీటెయిల్ రూల్స్ అండ్ చూసుకోవాలి. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమున్నాయి వన్ టైం అంటే వాటిని చూసుకోవాలి. నెక్స్ట్, కాన్స్టెంట్ మానిటరింగ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఫండ్స్. కాన్స్టెంట్గా మానిటరింగ్ చేయాలి. క్రియేషన్ ఆఫ్ వెల్త్ అండ్ ప్రొటెక్షన్, వాళ్ళు వెల్త్ని క్రియేట్ చేయడానికి ట్రై చేయాలి అండ్ వాటిని ప్రొటెక్షన్ చేయడానికి రెడీగా ఉండాలి. నెక్స్ట్, కంట్రోల్ ఓవర్ ద వర్క్స్ అవుట్సోర్స్ టు థర్డ్ పార్టీస్. కొన్ని కేసెస్లో ఏమంటే అవుట్సోర్స్కి ఇచ్చిన వాటికి ఎంతవరకు కంట్రోల్ ఉంది, ఎంతవరకు చూసుకుంటున్నాం అనేది వాటిని కూడా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్, రోల్ ఆఫ్ ఎఫ్ఐ ఇన్ ఇన్వెస్టర్. ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ యొక్క రోల్ ఏముంది మ్యూచువల్ ఫండ్లో అంటే లార్జ్ గ్రూప్ ఆఫ్ ఫారిన్ గ్రూప్స్ విత్ సబ్స్టాన్షియల్ ఇన్వెస్టబుల్ ఫండ్స్. ఎఫ్ఐఆర్ వచ్చేసి రిజిస్టర్ అయి ఉంటుంది ఇక్కడ అబ్రాడ్లో. ఇన్ వీ టు ఇన్వెస్టింగ్ అదర్ నేషన్స్ టు ఇన్వెస్ట్ ఇన్ ఈక్విటీ మార్కెట్ కానీ, హెడ్జ్ ఫండ్స్ కానీ, పెన్షన్ ఫండ్స్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ. ఎఫ్ఐఐ వచ్చేసి స్ట్రాంగ్ రీసెర్చ్ టీమ్ అనేది ఉంటుంది. అది కంట్రీని ఎట్లా గైడ్ చేస్తూ ఉంటుంది, కంట్రీకి ఇన్వెస్ట్ చేయని ఇంకా పాసిబిలిటీ స్ట్రాంగ్కి. రిటర్న్ ఇన్ ఈక్విటీ మార్కెట్. దీస్ ఫండ్స్ పార్క్ దేర్ ఫండ్స్ టు ఫ్యూయల్ బుల్లిష్ మార్కెట్. నెక్స్ట్, ఎఫ్ఐఐ వచ్చేసి ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ క్యాపిటల్ ఇన్ ఎనీ ఎకానమీ, ఎస్పెషల్లీ డెవలపింగ్ ఎకానమీస్లో. నార్మల్లీ ఎఫ్ఐఐ ఫ్యూయల్ బుల్లిష్ మార్కెట్. సో బుల్లిష్ మార్కెట్కి ఫ్యూయల్ లాగా ఇది అనమాట. నెక్స్ట్, nations experience strong inflow of foreign currency in its financial system at that time. FII can buy units of domestic mutual fund either directly from the issuer, such securities, or through a registered stock brokers కి సంబంధించి. నెక్స్ట్, ఎఫ్ఐఐ ఏమేమి రోల్స్ని ప్లే చేస్తుంది అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ మ్యూచువల్ ఫండ్ బికాజ్ ఫాలోయింగ్ రీజన్స్. ఫస్ట్, ఎన్హాన్స్ కార్పొరేట్ గవర్నెన్స్. సో కార్పొరేట్ గవర్నెన్స్ని ఎన్హాన్స్ చేయనిక generally before making investment in any mutual fund carries out through DD of corporate governance. Hence corporate governance అనేది ఇంప్రూవ్ ఉండాలి, గ్రేట్ ఎక్స్టెంట్లో ఇంప్రూవ్ ఉంటేనే అది వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్, ఇంప్రూవ్డ్ కాంపిటీషన్ ఇన్ ద మార్కెట్. సో మార్కెట్లో కాంపిటీషన్ అనేది ఇంప్రూవ్ ఉండాలి. విత్ ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఎఫ్ఐఐ ఇన్ మ్యూచువల్ ఫండ్స్, ఇంప్రూవ్మెంట్ టేక్ ప్లేస్ ఇన్ ద క్యాపిటల్ మార్కెట్. ఇంప్రూవ్డ్ ఇన్ఫ్లో ఆఫ్ క్యాపిటల్ ఇన్ ద ఎకానమీ విత్ ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ in the economy. Not only employment is generated but the position of foreign exchange also improve అయిపోతుంది. ఇది మొత్తం కాన్సెప్ట్ రిలేటెడ్ మ్యూచువల్ ఫండ్కి సంబంధించిన కాన్సెప్ట్.